ప్రత్యేకమైన కృతజ్ఞత సభలు. టైటిల్ మరి ఎవరు పెట్టారు నాకు తెలియదు, మంచి టైటిల్ పెట్టారు. దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత భావంతో జీవించాలి. దాని గురించి అన్న ఇప్పటివరకు ప్రస్తావన తీసుకొచ్చారు. దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలు అన్నీ ఇన్ని కావు. వీస్తున్న గాలి కానీ, కనబడుతున్న సూర్యుడు కానీ, జరుగుతున్న ప్రకృతి కదలికలు కానీ ఒక్కటేంటి, కనబడని ప్రతి కార్యము మనకు పట్ల దేవుడు చేస్తున్న దాన్ని మనం గుర్తించలేనప్పుడు కృతజ్ఞత లేని వరం అయిపోతాం. దేవుడు మన పట్ల కార్యాలు చేయడం అంటే ఇప్పటికిప్పుడు అప్పులు తీరిపోవడం అనుకుంటాం. దేవుడు మన పట్ల కార్యాలు చేయడం అంటే వెంటనే మన జీవితాల్లో ఏదో ఒక అద్భుతం జరిగిపోయి ఆర్థికంగా అభివృద్ధి పొందడం అనుకుంటాం. దేవుడు మనకి కృతజ్ఞత తెలియజేసే కార్యాలు ఏంటంటే స్టిల్ నౌ, ఇంకా లైఫ్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఇంకా మనుషుల లెక్కల్లో మనం కొనియాడబడుతున్నామంటే ఆయన ఎడల మనం ఎంతైనాను కృతజ్ఞత కలిగి జీవించాలి. దీని గురించి మనం మాట్లాడుకుంటూ ఈ బేస్మెంట్లో అలా నిలబడండి. జాగ్రత్తగా మనం చూడగలిగితే ఒక అధ్యాయాన్ని టచ్ చేసి మనం మూలాలకు వెళదాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందిగా? ఓకే. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎవరైనా చదవండి ఎవరో ఒకరు. అంతట గిలాదు కాపరస్తుల సంబంధియును తిస్బీయుడైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం అవునుగాక, ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా వాక్కు అతను ప్రత్యక్షమై, నీవిచ్చడి నుండి తూర్పునకు పోయి యొర్దానుకు ఎదుటనున్న కెరోతు వాగు దగ్గర దాగియుండు. మాగుతాం. దేశం బాగా వినండి, చరిత్ర. దేశము కృతజ్ఞతను మర్చిపోయి పూర్తిగా బతుకుతున్న టైంలో దేవుడు ప్రకృతిని స్తంభింపజేశాడు. దేవుడు కొన్నిసార్లు మనుషులకు బుద్ధి చెప్పాలంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళలేకుండా ఒక్కసారి అడ్డగించండి, దెబ్బకు దేవుడు గుర్తొస్తాడు. అసెంబ్లీ స్థాయి వరకు బాగా వినండి, అసెంబ్లీ స్థాయి వరకు, పార్లమెంటు స్థాయి వరకు రాజకీయ రంగైన పొలిటికల్ సైన్స్ రోడ్డు మీదకి రావాలన్నా దానికి సూత్రం ఒకటే: పడే వర్షాలు పడవకూడదు, కురిసే వర్షాలు కురవకూడదు, ఏదైతే మంచు పడుతుందో మంచు పడకూడదు. ఏ పంట మనుషులకి ఎప్పుడైతే అందలేదో మనుష్యుడికి దేవుడు గుర్తొస్తాడు. చాలా కాలం క్రితం మీకు గుర్తుందో లేదో, టమాటకాయ కేజీ అంటే టమాటోల కేజీ ఆకాశాన్ని అంటే. ఉల్లిపాయలు బాగా వినండి, ఉల్లిపాయలు పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు, తట్లో పెట్టి. చూసారు లేదు మీరు? ఉల్లిపాయల గిఫ్టు, అలాగే టమాటాలు గిఫ్ట్లు ఇచ్చారు. ఇంకా నేను వంకాయలు కూడా ఇవ్వలేదు. అంటే కాయగూరల రేటు ఒకేసారి పెరిగిపోయింది. ఆ టైంలో ఒక ప్రభుత్వం ఉంది, పేరు నేను చెప్పను. చాలా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్న ఎమ్మెల్యే లేచి నిలబడి, మేము వచ్చిన తర్వాత ఇలా చేసాము, వచ్చిన తర్వాత అలా చేసాము, మేము రోడ్లు వేయించాం, అది చేసాం, ఇది చేయించాం, ఇక రకరకాల ఓకదుమ్ముడి కార్యక్రమం ఉంటుంది చూస్తారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, మా ప్రభుత్వం ఇది 2 ఏళ్ళు ఇది చేసింది, లేదా 3 ఇయర్స్లో ఇది చేసిందని చెప్పుకుంటున్న టైంలో ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడు ఎమ్మెల్యే లేచి ఊరుకోవయ్యా అన్నాడు. అప్పట్లో మన రాష్ట్రం కలిసి ఉండేది, అంటే తెలంగాణ, ఏపీ. ఆ టైంలో అసెంబ్లీ చర్చా వేదికలు జరుగుతున్నప్పుడు లేచి నిలబడి ఒక ఆయన అన్నాడు, ఊరుకో, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కాయగూరల రేటు పెరిగిపోయింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉన్న పాటను ఒక సగటు మానవుడు ఈరోజు గుప్పుడు మెతుకులు తినడానికి ఇబ్బంది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు పడ్డం మానేశాయి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు దిగుబడిపోయింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నదుల్లో పూర్తిగా నీరు ఆవిరైపోయిందనగానే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఇలా అన్నాడు, తెలంగాణ స్లాంగ్లో, ఆగవయ్యా అన్నాడు. ఎందుకంటే ఇలా అలాగే మాట్లాడతారు అక్కడ. ఆగవయ్య అని చెప్పాడు. ఏంటంటే, ఎట్టా చెప్తాను, ఆగో, నువ్వేమో వర్షాలు పడలేదంటావు, నువ్వేమో ఇది అంటావు, నువ్వేమో అదంటావు. ఈ ప్రతిపక్షంలో నాయకులకి, ఎమ్మెల్యేలందరికీ మేము చెప్తున్నది ఏంటంటే, దేవుడు వర్షాలు కురిసిపోతే మేము ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. బాగా వినండి, మా ప్రభుత్వం బాగానే పరిపాలించాలనుకుంది, కానీ దేవుడు వర్షాలు కురిపించకపోతే మమ్మల్ని ఏం చేయమంటామంటే, అసెంబ్లీ స్థాయిలో ఎవరి కోసం డిస్కషన్ జరుగుతుంది చెప్పనా? దెబ్బగా దేవుడు గుర్తొచ్చాడు. గుర్తుపెట్టుకోండి. బాగా వినండి, ఎక్కడైనా మానవుడికి దేవుడు గుర్తు రావాలంటే పండే పంటలు పండుతూ ఉంటే గుర్తురాడు.
నిండే కడుపులు నిండుతూ ఉంటే గుర్తురాడు. కళ్ళు నెత్తికెక్కి దేవుణ్ణి మైమరిచి వాడి ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తూ దేవుణ్ణి మర్చిపోయి ఎప్పుడైతే అనురాగరహితులుగా ఉంటారో దేవుడికి మరలా ప్రార్థనలు విజ్ఞాపనలు ఈ భూలోకం నుంచి దేవుని సన్నిధికి రావాలి అంటే పంటలను ఆపేస్తాడు. ఈ పొలిటికల్ సైన్స్ ఏంటో మనకు అర్థం కావాలి అంటే ఒక బైబిల్ కథనం నడిచింది, అది తెలియాలి. మాకు తెలిసిందేగా ఏలియా చరిత్ర అనుకోకండి, మాకు తెలిసిందేగా ఆహాబు చరిత్ర అనుకోకండి. ఏలియా తెర మీదకి వచ్చి నిలబడి మాస్ వార్నింగ్ గవర్నమెంట్కి ఇచ్చే సమయానికి ప్రభుత్వం అలాంటి దిగజారుడు స్వభావంలో ఉండడానికి కారణం ఇజ్రాయెల్ దేశం ఎలాంటి గొడ్డు పరిస్థితుల్లోకి వచ్చిందో తెలియాలి. ఏం జరిగిందో బైబిల్ రచయితలు కొన్ని వ్యాఖ్యానాలు ఇచ్చారు. జాగ్రత్తగా వినండి, మీరు వినే దాన్ని బట్టే నేను చెప్పేది ఉంటుంది. ఇందాక అన్న ఏదో అన్నాడు, నేను లైవ్లో వింటున్నాను, తెలుగు రాదా మీకు అన్నాడు. ఎందుకు? స్పందన కరువు అయిందని. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు జ్ఞానం మన దగ్గర చెప్తాను. నేను ఎప్పుడు జ్ఞానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పేవాడిని బట్టి ఉండదు, చెప్పండి, వినేవాడిని బట్టి ఉంటుంది. మీరు బాగా వింటే నిలబడిన ఆయన బాగా చెప్పగలరు. కాబట్టి మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనట్టే ఇంక చూడండి, చెబుతా, మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది? బైబిల్ బాగా వినండి. బైబిల్ సుమారు 2 నిబంధనలు. ఈ 2 నిబంధనలు, ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ పాత కొత్త నిబంధన ఒక కథానాయకుడు చుట్టూ తిరుగుతాయి. ఆ కథానాయకుడికి నీ జీవితం అనే కథనానికి ఇంటర్నల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటో నీకు అర్థమైతే నువ్వు ఏ విధంగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలో నీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ మీన్స్ కృతజ్ఞత. దాన్ని ఎలా తెలియచేయాలి నీకు అర్థమవుద్ది. అంటే ఓ కథానాయకుడు ఉన్నాడు, కనబడని ఈ ప్రకృతిని నడిపిస్తున్న ఒక అదృశ్యుడైన వాడు దృశ్యంగా ఈ భూమి మీద అడుగుపెట్టిన చరిత్ర నమోదు చేయబడింది. ఆయన చుట్టూ ఈ బైబిల్ కథనం నడిచిందంటే ఎస్, ఆయన చుట్టూ ఈ బైబిల్ కథనం నడిచింది. ఏంటి బైబిల్ అంటే? 66 పుస్తకాలు. ఏంటి బైబిల్ అంటే? 1189 అధ్యాయాల కూర్పు. ఏంటి బైబిల్ అంటే? 31,146 వచనాల యొక్క నడక. ఏంటి బైబిల్ అంటే? 2 నిబంధనల కలయిక. ఏంటి బైబిల్ అంటే? 39 పుస్తకాలు పాత నిబంధనగా పిలబడితే ఆ 39 పుస్తకాలను ఇలా పిలిస్తే ఏం చెప్తున్నాయి మన చెవులు? ఆ 39 పుస్తకాలు అంటే ఒక ఆయన రాబోతున్నాడని చెప్పాయి. పాత నిబంధన 39 పుస్తకాలు ఒక ఆయన వస్తున్నాడో అని అరిశాయి. మా 39 పుస్తకాలు వస్తున్నాడు అంటే ఆ వస్తున్న ఆయన పేరు ఏం పేరంటే మెస్సయ్య. ఆ వస్తున్న ఆయన పేరు ఏంటంటే క్రీస్తు. ఆ వస్తున్న ఆయన పేరు ఏంటంటే దైవసుతుడు. ఆయన వస్తున్న ఆయన పేరు ఏంటంటే సాక్షాత్తు అదృశ్య దేవుని స్వరూపమైన దేవుడు. ఆయన భూమి మీదకి వచ్చేసరికి ఎలా పిలబడతాడంటే నజరేయుడైన యేసుగా పిలబడతాడు. ఈయన కోసం 39 పుస్తకాలు నడిచాయి. ఏమని నడిచాయి? ఇదిగో ఆయన రాబోతున్నాడు అని చెప్పాయి. ఆ కథానాయకుడితోనే బైబిల్ కథనం అంతా నడిచింది. ఆ బైబిల్ కథనంలోనే భక్తుల జీవిత చరిత్రలో రాయబడ్డాయి. ఆ భక్తుల జీవితాల చరిత్రలోనే ఈరోజు నీకు నాకు సంబంధాలు ఉన్నాయి. ఏముంది? అర్థమైనట్టు ఉంది, అర్థం అవ్వట్లేదని నాకు అర్థమవుతుంది. జాగ్రత్తగా అంటే చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. కేవలం థామస్ ఫ్యామిలీయే కాదు, కృతజ్ఞత తెలియజేసింది. చెప్పండి, నువ్వు మనమందరం దేవుని కృతజ్ఞత చెల్లింపబద్దులమై ఉన్నాం. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం చెబుతున్నాడు? 39 పుస్తకాల కలయిక మెస్సయ్య వస్తున్నాడని చెప్పింది. అన్నవాడు వస్తాడని చెప్పినవాడు చెప్పినట్టుగానే అన్నట్టుగానే ప్రవక్తల నోట, నీతిమంతుల నోట ప్రవచన రూపంలో, దర్శన రూపంలో, కళల రూపంలో, రచన, రాజకీయం, రాజుల చరిత్ర అన్నిటి కూర్పులో మొత్తం మీద రానే వచ్చాడు. ఆ వచ్చిన వాడు వచ్చాడో అని కన్ఫర్మ్ చేసిన 4 పుస్తకాలు సువార్తలు. అర్థమవుతుంది అనుకుంటున్నా. 39 పుస్తకాలు ఏమైనా వస్తాడని చెప్పారు, వచ్చిన వాడు నిజంగానే వచ్చాడు. ఆ వచ్చిన వాడు వచ్చాడని కన్ఫర్మ్ చేసిన బుక్స్ 4 సువార్తలు. ఆ 4 సువార్తలు ఎప్పుడైతే ఆయన వచ్చాడని కన్ఫర్మ్ చేశాయో, వచ్చిన వాడు నిజంగా వచ్చాడని ఒక టీం ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన టీంని అపోస్తులు అన్నారు. ఆ అపోస్తులు ప్రచారానికి దిగారు. వాళ్ళ ప్రచారం నిజంగా జరిగించారు. దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి వరకు, అంటే సామాన్యుల దగ్గర నుంచి సామంతుల వరకు, రాజుల వరకు ఆయన వచ్చాడో అని కన్ఫర్మ్ చేసి ప్రచారం చేస్తే, ఆ ప్రచారాన్ని రికార్డ్ చేస్తే, ఆ రికార్డ్ చేసిన పుస్తకం పేరు అపోస్తుల కార్యం.
ఆ అపోస్తుల కార్యం ఎప్పుడైతే రికార్డ్ అయిందో ఆ అపోస్తుల గారి రికార్డ్ తర్వాత పత్రికలు వచ్చాయి. ఆ పత్రికలు సుమారు యోధా పత్రిక వరకు నడిచాయి. రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు. ఈ రోమా పత్రిక నుంచి యోధా పత్రిక నడిస్తే ఏం చెబుతున్నాయి పత్రికలు అంటే, కృపలో వచ్చాం, కృపలో బ్రతుకుతున్నాం, కృప వల్లే రక్షింపబడ్డాం, కృప కలిగిన దేవుడు మన మీద జాలి చూపాడని పత్రికలు అడుగడుగున చెప్పకనే చెప్పాయి. క్రియల వలన ఎవడో రక్షింపబడలేదని, ఎవడో వీరోచితమైన కార్యాల వలన నీతిమంతుడు కాలేదని, కేవలం ఆయన ఉచిత కృప వలనే మనం రక్షణ పొందామని, ఆ పొందిన కృపను మనం పోగొట్టుకోకుండా, ఆయనకు అనురాగరహితులుగా మారిపోకుండా, కృతజ్ఞత కలిగి ఉండకపోతే సంఘమైనా, నువ్వైనా, నేనైనా, ఏదైనా కక్కిన వాంతికి తీరిన కుక్కతో సమానం అవుతామని పత్రికల పరంపర హెచ్చరించింది. ఆ పత్రికలు అలా చెప్పాయి, కృపలో ఉన్నాం. యోధా పత్రిక తర్వాత ఒక రెవల్యూషన్ అనే గ్రంథం మనకు స్టార్ట్ అవుతుంది. హెచ్చరిక గ్రంథం, ప్రకటన గ్రంథం. ఏం చెప్పింది ప్రకటన గ్రంథం? ప్రకటన గ్రంథం ఇలా ఉంది, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ప్రపంచాన్ని ఎలా ఏలబోతున్నాడో, ఎలా ఏలుతున్నాడో, ఎప్పుడు రాబోతున్నాడో, వధువు సంఘమైన కన్య అయిన సంఘాన్ని ఎలా సిద్ధంగా ఉండాలో ప్రకటన గ్రంథం హెచ్చరిక చేస్తూ బైబిల్ ముగిసిపోయింది. అర్థమైందిగా? 39 పుస్తకాలు. వస్తున్నాడో అని చెప్పాయి, వచ్చినవాడు వచ్చేసాడో అని చెప్పాయి 4 సువార్తలు. ఆ వచ్చినవాడు నిజంగా వచ్చాడని ఏజెంట్లు లేదా విట్నెస్ లేదా సాక్షులు బయలుదేరారు. ఆ బయలుదేరిన వారు నిజంగా ఎలా ప్రచారం చేశారో అపోస్తుల కార్యం రికార్డ్ చేసింది. రికార్డ్ చేయబడిన తర్వాత మనుషులు గుంపులు గుంపులుగా రక్షింపబడిన వారు కృపలో రక్షింపబడ్డాం, కృపను పోగొట్టుకోకండి అని చెప్పడానికి పత్రికలు రాయబడ్డాయి. రాయబడిన తర్వాత చిట్ట చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం ఏమందంటే, ప్రభుల ప్రభు, రాజులకు రాజు త్వరలోనే మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు, తన పరిపాలన మరింత పూర్తిగా స్థిరపరచబోతున్నాడని ప్రకటన గ్రంథం చెప్పింది. 5 పాయింట్లు గుర్తుపెట్టుకుందాం. 1 ప్రవచనం, 2 పరిచయం, 3 ప్రచారం, 4 ప్రభావం, 5 ప్రభుత్వం. ఇదే బైబిల్. ఈ ఎంటైర్ స్టోరీలో ఎవరిని కార్నర్ చేస్తుంది ఈ బైబిల్ అంతా అంటే, దైవసుతుణ్ణి, దేవుని కుమారుణ్ణి. ఆ దేవుని కుమారుడు ఈ భూమి మీదకి రావాలంటే జగత్తు పునాది వేయబడక మునుపే మీ అమ్మ, మా అమ్మ, మీ నాన్న, మా నాన్న, నీ కుటుంబం, నా కుటుంబం, అసలు మనకి అడ్రస్సే లేకముందే మనకంటూ ఒక అడ్రస్ ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే మన అడ్రస్ ఇది అని నియమించుకున్న వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో సృష్టింపబడిన వారు, ఆయనలో రప్పింపబడిన వారు, అంటే ఈ సృష్టిలో క్రియేట్ చేయబడిన వ్యక్తులు, ఆయనలో సృష్టింపబడి ఉనికి కలిగిన మనం ఆయనలో ఎలా రావాలో ఒక టైం లైన్ ఏర్పరిచాడు. నువ్వు నేను 2024లో ఇక్కడ ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాం మనం. అలా రావాలి అంటే ఇక్కడ నువ్వు కూర్చోవాలంటే, ఇక్కడ నేను మైక్ కట్టుకుని మాట్లాడాలి అంటే, ఇక్కడ నువ్వు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, సంసారం చేయాలన్నా, అక్కడ నువ్వు ఉండాలన్నా, ఇక్కడ నేను ఉండాలన్నా, వీటన్నిటికీ ఒక బిగ్ స్టోరీ ఉంది. ఆ బిగ్ స్టోరీలో ఒక హీరో, నజరేయుడైన యేసు. ఆ హీరోతో పరిచయాలు పెట్టుకోవడానికే, ఆ రాజుతో పరిచయాలు పెట్టుకోవడానికే, ఆ రాజుని మన జనరేషన్లో అయినా, ముందు జనరేషన్లో అయినా, ఏ తరంలోనైనా ఆయన ఎక్స్పోజ్ చేయడానికి కొన్ని క్యారెక్టర్స్ కావాలి. ఆ క్యారెక్టర్స్ ఎవరంటే అందులో ఏబేలు ఉన్నాడు. ఆ క్యారెక్టర్స్లో ఎవరున్నారంటే అబ్రహాం ఉన్నాడు. ఆ హీరోని పరిచయం చేయడానికి పూర్వకాలం నుంచి ఆ హీరోకి రావడానికి డయాస్ సిద్ధం చేయడానికి ఎవరున్నారంటే ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు. వ్యక్తుల చరిత్ర నడిచింది. తనను తాను ఈ లోకానికి పరిచయం చేసుకోవడానికి కాలము సంపూర్ణమైనప్పుడు రాజకీయాన్ని, వ్యవస్థని అన్నిటినీ పరిపూర్ణం చేసి ఈ భూమి మీదకి రావడానికి రంగస్థలం సిద్ధం చేశాడు. ఆ రంగస్థలం సిద్ధం చేసే స్థలంలో రణరంగంగా యుద్ధ భీకరమైన ఒక వైభవంలాగా రోజు రోజుకి ఇజ్రాయేలు దేవునితోనే యుద్ధం అన్నట్టు తయారైన టైంలో ఒక రెబల్ ప్రాఫిట్ వచ్చాడు. ఆయన పేరు ఏలియా. ఏంటా ఏలియా? ఎందుకంత మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు? రాజు ముందు నిలబడి ఆయన సన్నిధిలో నిలబడి, రాజు దర్బార్లో నిలబడి ఇలా అంటున్నాడు. ఏమని? రాజు దర్బార్లో నిలబడి ఇలా అంటున్నాడు, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అంటున్నాడంటే, నిలబడిందేమో రాజు సన్నిధిని, కానీ ఆయన అంటున్న మాట చెప్పనా, నేను నిలబడింది నీ సన్నిధిని కాదు. ఏదో జరుగుతుంది, ఏదో బలంగానే అక్కడ డిస్కషన్ జరుగుతుంది, బహిరంగంగానే
ఏలియా గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఏం జరిగిందో తెలియాలంటే ఏలియా గారికి ముందున్న 500 సంవత్సరాల చరిత్ర అవుట్లైన్స్ తెలియాలి. మాకు అవుట్లైన్స్ వద్దండి, మాకు ఫుల్ డీటెయిల్ కావాలంటే 500 సంవత్సరాలు అవుద్ది. నువ్వు ఉండు, చెప్పండి, నేను ఉండు. అందుకే జస్ట్ బ్రీఫ్గా అవుట్లైన్స్ మాట్లాడుకుందాం. ఏముంది 500 చరిత్ర అంటే, ఈ 17 అధ్యాయానికి ముందు ఏముందంటే 500 సంవత్సరాల చరిత్ర ఉంది ఏలియాను వాడుకోవడానికి. కృతజ్ఞత లేని ఇజ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి 500 సంవత్సరాల చరిత్ర ముందు నడిచింది. ఏమి నడిచిందంటే 1446లో, క్రీస్తు పూర్వం 1446 అంటే ఇక్కడి నుంచి 3000 చిల్లరి. 1446లో ఇశ్రాయేలులు మర్చిపోలేని ఒక ఈవెంట్ దేవుడు తెర మీద తీసుకొచ్చాడు. అది అక్షరాలు క్రీస్తు పూర్వం 1446. మన స్వతంత్ర భారతదేశం స్వతంత్ర దేశం అయిందనడానికి 1947 మనం ఎలాగైతే ఎప్పటికే మర్చిపోలేమో, ఇశ్రాయేలు కూడా మర్చిపోలేని సంవత్సరం ఏముందంటే 1446. ఏం జరిగింది 1446 అంటే ఇందాక అన్న చదివించాడు. రాత్రికి రాత్రి ఒక గొర్రె పిల్లని తెమ్మన్నాడు, రాత్రికి రాత్రే రక్తాన్ని పుయ్యమన్నాడు, రాత్రికి రాత్రే కుటుంబాలు కూటాలు పెట్టుకోమన్నాడు, రాత్రికి రాత్రే మాట వినకపోతే ఐగుప్తీయుల ఇంట్లో శవాలు లెగిసినట్టే మీ ఇంట్లో కూడా శవం లెగుస్తుంది. అలా లేవకుండా ఉండాలి అంటే కూటం పెట్టుకోండి, కూటంలో కుటుంబాలు కూడుకున్న మీరు రక్తాన్ని పుయ్యండి, రక్తాన్ని పూసిన మీరు ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళి దాక్కుని ఆ గొర్రెపిల్ల శరీరాన్ని తినండి. ఈ రాత్రికి నేను మరణదూత దేశం మీద సంచరించబోతున్నాం అన్నట్టుగానే దేవుడు సంచరించాడు. ఎందుకు గొర్రెపిల్లని తెమ్మన్నాడు, ఎందుకు వాళ్ళు కూడుకున్నారంటే, మీరు విన్నారు లేదు, ఇటీవల కాలంలో నేను చాలా దిక్కుని చెప్పాను. ఎందుకు కూడుకోవాలంటే ఇశ్రాయేలు కూడా ఐగుప్తీయులు ఉన్నప్పుడు ఏమీ తిన్నంగా లేరు. ఇశ్రాయేలు మన తాతలు ముత్తాతలు కదండి, ఆత్మీయంగా మాడుకుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటారు. అదో జబ్బులకి. నేను చాలాసార్లు మెసేజ్లో చెప్పింది మీకు చెప్తున్నాను వినండి. మనం పల్లెటూరులో పుట్టాం, మిడిల్ క్లాస్లో పుట్టాం, మన మూలాలు మనం మర్చిపోకూడదు ఎక్కడికి వెళ్ళినా. కానీ కొంతమంది ఏరియా మారేసరికి వాళ్ళకి ఇస్సిస్ ఎక్కువైపోద్ది. మీరు చూసారా? ఎక్కడ లేని అదవ స్టైల్ వచ్చేది, మీరు చూసారు లేదు? మనం ఎలా ఉన్నామో అలాగే మాట్లాడదాం. అలా ఉన్న వాళ్ళు ఇష్టపడతారు, లేకపోతే మాట్లాడుతూ పోతారు. అంతేగాని ఇప్పుడు వాళ్ళ కోసం మనం వంకర భాషలు మనం ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదుగా, ఇస్తాను అనాల్సిన అవసరం లేదుగా. ఇశ్రాయేలు ఇలాంటి బాగా వినండి, ఇమిటేట్ చేస్తారు. వాళ్ళు రాజకీయాన్ని ఇమిటేట్ చేస్తారు, డ్రెస్ కోడ్ని ఇమిటేట్ చేస్తారు, తిండిని ఇమిటేట్ చేస్తారు. ఒక్కటేంటి, ఎక్కడికి వెళితే ఆ ప్రజల్లాగా బిహేవ్ చేసే యాటిట్యూడ్ వీళ్ళు నేర్చుకుంటారు. చాలా క్రితం చెప్పింది మీకు చెప్తాను వినండి. మా ఊర్లో ఆవిడ కోవైట్ వెళ్ళింది. 5 years 6 years తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ కాయగూరలు అమ్మేవాడికి ఎత్తుంది బిల్డప్. అదేదో దారిలో కాయగూరలు అని అమ్ముకుంటుంటే ఆ కాయగూరల దగ్గరికి వచ్చి అన్నదంట, ఇవి ఏమి కాయలు అని అడిగిందంట. అలా ఆయన కంగారు వచ్చింది, ఇది ఎలాగైపోయింది 5 yearsకి అని. ఇవేమి కాయలు అని అడిగితే అంత స్టైల్కి ఇవేమి కాయలు అనేసరికి అలా ఆయన ఏం కాయలా లోపల రాయి చెప్తాను అన్నట్టు. నేను అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు మర్చిపోకూడదు, మన తెలుగు మర్చిపోకూడదు, మన భాష మర్చిపోకూడదు, మనం ఎక్కడున్నామన్నది మన స్థితి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు మర్చిపోయారు కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చాను, నేను మర్చిపోలేదు. తొంగలో ఐగుప్తీయులే కాదు మిమ్మల్ని కూడా తొక్కేయాలి, కానీ మీకు ఆఫర్ ఇస్తున్నా, లేదా మీకు సౌలభ్యం ఇస్తున్నా. ఏంటో తెలుసా? పాస్ ఓవర్. ఏంటి ప్రభా పాస్ ఓవర్ అంటే? మిమ్మల్ని దాటిపోవుట. ఎర్ర సముద్రం దాటక ముందే మరణం మిమ్మల్ని దాటిపోవాలన్నా, నా ఉగ్రత మిమ్మల్ని దాటిపోవాలన్నా, నా పిడికిల హస్తాల్లో మీరు చితికిపోకుండా, నా బాధ కింద మీరు నలిగిపోకుండా, నా దక్షిణ హస్తం మిమ్మల్ని దాటిపోవాలన్నా ఓ పని చేయండి, గొర్రె పిల్లల్ని తెచ్చుకోండి. ఎందుకంటే ఐగుప్తీయులు చేసినట్టు మీరే చేస్తున్నారు. ఐగుప్తీయుల బుద్ధులన్నీ మీకు ఉన్నాయి. అందుకే చూడండి, ఐగుప్తీయుల బుద్ధులు ఇశ్రాయేలుకు ఉన్నాయంటే ఉన్నాయి. వ్యాఖ్యానకర్తలు ఏమన్నా తెలుసా? ఇశ్రాయేల్ ఐగుప్తిని వదిలారు కానీ ఐగుప్తి ఇశ్రాయేల్ని వదలలేదంట. చిన్న మాట ఏం కాదు. ఇశ్రాయేల్ ఐగుప్తిని వదిలొచ్చారు కానీ ఐగుప్తి మాత్రం ఇశ్రాయేల్ని వదలలేదు కనుక ఒక బంగారు దూడను తయారు చేశారు. ఆ దూడను తయారు చేసిన తర్వాత దాని ముందు ఎగురుతున్నారు. ఇదేం పండ్రా అని అడిగితే వాళ్ళు అన్నారట, అది దూడ అంటే దూడ కాదు, ఆ దూడకు ఓ పేరు ఉంది, ఆ పేరేదో కాదు, ఆ దూడ పేరు యెహోవా. చూసారా? దూడను తయారు చేసి దూడకి పేరెట్టంటే ఈ బుద్ధులన్నీ ఎక్కడో చెప్పండి.
ఐగుప్తులోనివి. 400 సంవత్సరాలు అంటే 500 సంవత్సరాల చరిత్రలో, ఏలియా నుంచి 500 సంవత్సరాల చరిత్రలు అంటే క్రీస్తు పూర్వం 1446లో ఇశ్రాయేలు మర్చిపోలేని కార్యం ఏదన్నా ఉందంటే గొర్రె పిల్లని వధించి రాత్రికి రాత్రే పస్కా పాటలు పాడుకుంటే స్వతంత్రం వచ్చేసింది అంతే. వాళ్ళకి పాటలు పాడుకుంటే స్వతంత్రాలు వచ్చిన దేశాలు ఏదన్నా చూపించండి. అతివాదులు చనిపోయారు, మితవాదులు చనిపోయారు, కింద ఉన్నవారు చనిపోయారు, పైన ఉన్నవారు చనిపోయారు. మన మన్యం దొరల వరకు అంటే మన అమాయకులైన ఎస్సీ వర్గాల వారిని రక్షించడానికి మన్యం దొరలు కూడా బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి చచ్చిపోతే కానీ చెప్పండి స్వతంత్రం రాలేదు. అందుకే కవులు ఏమన్నారంటే ఏ దేశమేగినా ఏముందా రక్త చరిత్ర తప్ప, ఏ దేశానికి స్వతంత్రం రావాలి అన్నా రక్తం ఏర్లై పారితే కానీ దేశానికి స్వేచ్ఛ రాలేదు. కానీ ఇజ్రాయెల్కి ప్రపంచంలో ఎవ్వరికి రాని విచిత్రమైన స్వతంత్రం ఏంటి చెప్పిన పస్కా పాట పాడుకుంటూ వచ్చింది అంతే. వాళ్ళకి ప్రార్థన పెట్టుకుని పాట పాడుకున్నారు. ప్రార్థన పెట్టుకుని పాట పాడుకుని ఇలా బయటకు వచ్చేసరికి ఇశ్రాయేల్ అందరూ స్వతంత్రంలో బయటకు వచ్చారు. ఆ మొదటి నెల వాళ్ళు గుర్తుండిపోయింది. ఆ రోజు వాళ్ళకి కొత్త క్యాలెండర్ స్టార్ట్ అయింది. అది కొత్త క్యాలెండరు, కొత్త నెల, కొత్త రోజు. ఆ కొత్త రోజులు వాళ్ళ ప్రారంభమైన దానికి నెలకు పేరెట్టుకున్నారు, నీసాన్ అన్నారు. ప్రారంభించారు. చరిత్ర ప్రారంభమైంది. ఇశ్రాయేలుకి చరిత్ర ప్రారంభమైంది 1446 నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. సరిగ్గా 1406 అంటే 40 ఏళ్ళు పక్కకి తీయండి. 1406లో యోర్దాను దాటి కానాను భూభాగంలో అడుగెట్టారు. నేను మళ్ళీ చెప్తాను, ఎందుకు సంవత్సరాలతో సహా చెప్పాలంటే ఈ మధ్య కొంతమంది తగునమ్మా అని తయారైపోయి బైబిల్ చరిత్ర గట చెప్పండి చరిత్ర లేదంట, బైబిల్ చరిత్రల కంట బేస్మెంట్ లేదంట. మరి ఏముందంట అడుగుతాను, ఏముందంటే వీళ్ళు చెప్పే వాటికి బేస్మెంట్ ఉందంట. మన బైబిల్ చరిత్ర గట్ట బేస్మెంట్లు లేవంట. అందుకంట మన బైబిల్ చరిత్రకి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. అలాగే బైబిల్కి ఆధారాలు లేవు, బైబిల్కి సైంటిఫిక్ విట్నెస్ లేదా హిస్టారికల్ ఇయర్స్ లేవు కనుక ఇదిగో ఇలాంటివన్నీ చరిత్ర పూర్తిగా చదవని వారి మధ్య వచ్చి మన బైబిల్కే చరిత్ర లేదంట. అందుకే ఇలాంటోళ్ళు మూతి మీద కొట్టి మీరు సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా ఈ సంవత్సరాలు మీకు గుర్తుండాలి ల్యాండ్ మార్కులతో సహా. ఎందుకంటే ప్రార్థన చేస్తే మౌనంగా వెళ్ళిపోయే రోజులు కాదు ఇవి. ఏతువడుగు ప్రతి వానికి నీ దగ్గర సమాధానం సాత్వికంతో వాడికి అర్థమయ్యేలా చెప్పే జ్ఞానం నీ దగ్గర ఉండాలి. జనరేషన్ మారిపోయింది. బాధాకరమైన విషయం చెప్తున్నా, 10th పాస్ అయిన మన పిల్లలకే మన బైబిల్ దేవుడి మీద డౌట్లు వచ్చే రోజులు ఇవి. 10th పాస్ అయిన మన పిల్లలే మన దేవుడిని అనుమానిస్తున్న రోజులు. అలాంటి దేవుడిని నువ్వు పరిచయం చేయాలి అంటే ఇవన్నీ నీకు తెలియొద్దా? బెరియా సంఘం వలె అలా ఉన్నవో లేదో చూసుకునే బాధ్యత నీకు నాకు లేదా? అందుకే క్రీస్తు పూర్వం 1406లో యోర్దాను నది వాగ్దాన భూభాగంలో అడుగుపెట్టడానికి అధికారికంగా యోర్దాను నది దాటారు, ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటి 1406లో యోర్దాను నది దాటారు, సముద్రము దాటారు, నది దాటి అధికారికంగా అడుగుపెట్టారు. యెహోషువ నాయకత్వంలో శత్రువులందరినీ ఓడించి దేశాన్ని పంచిపెట్టాడు. రూబేను నువ్వు ఎక్కడుండు, బెన్యామీను నువ్వు ఎక్కడుండు, యోధా నువ్వు ఎక్కడుండు, లేవి నువ్వు దేవునికి దగ్గరకు ఉండు. ఒక్కొక్కరికి ఎక్కడెక్కడ ఉండాలో ఎవరు భూభాగాల వాళ్ళకి డాక్యుమెంట్లు ఇచ్చినట్టు ఇచ్చేసాడు అంతే. దేశమంతా ఇవ్వబడింది. సరిగ్గా ఆ యెహోషువ నాయకత్వం అయిపోయిన తర్వాత 350 సంవత్సరాలు అధికారికంగా 350 సంవత్సరాలు జడ్జెస్ టైంలో నడిచింది. 350 సంవత్సరాలు అధికారికంగా న్యాయాధిపతులు పరిపాలించారు. అదే టైంలో ఇశ్రాయేలు దేవునితో గొడవెట్టుకున్నారు. ఎవరితో? దేవునితో. మర్చిపోద్దు, థ్యాంక్స్. ఎలా మర్చిపోతున్నారో వీళ్ళు. మేలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి యోర్దాను నదిని పాయలు చేసి 40 సంవత్సరాలు బట్ట మాయకుండా, చెప్పులు అరగకుండా, సొమ్మ చెల్లిపోకుండా, ఆహారం అంటే ఆకాశం నుంచి కురిపించి నీటి చుక్క పచ్చని మొక్క అరణ్యంలో దొరకలేని టైంలో నదులంత విస్తారమైన సముద్రం అంత విస్తారమైన జలం ఇస్తే మర్చిపోయి దేవుడితో గొడవ పెట్టుకున్నారు. కృతజ్ఞత మర్చిపోయారు, దేవుడితో గొడవ దిగారు. ఎప్పుడు? న్యాయాధిపతుల కాలం ముగుస్తుంది. ఆ కాలం ముగుస్తున్నప్పుడు అదే టైంలో ఇశ్రాయేలుతో గొడవ దిగారు. ఏంట్రా గొడవ దేవుడితో మీకంటే? మాకు రాజు కావాలన్నారు. ఏంట్రా మీకు దేవుడితో గొడవ అంటే? ఇదిగో ఇతరుల పరిపాలన వలె మాకు కూడా రాజు కావాలి, మా పిల్లల్ని పరిపాలించడానికి రాజు కావాలంటే దేవుడు చెప్పాడు, సమూయేలు నువ్వు చెప్పు ఒక మాట, నా మనసులో మాట నీకు బయటికి చెప్పకపోయినా మౌనంగా బైబిల్ రచయితల చేత దేవుని మనసు అక్కడ ఉంటుంది, మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత. సమూయేలు యొక్క కుటుంబం వల్లే ప్రజల్లో విప్లవం స్టార్ట్ అయిపోయింది.
సమూయేలు ఉన్నంతకాలం ఎవడో రాజు కావాలని అడగలేదు. సమూయేలు న్యాయాధిపతికి ఉన్నంతకాలం ఎవడో మాకు న్యాయాధిపతి కావాలని అడగలేదు. సమూయేలుకి వయసు అయిపోయింది, సమూయేలు గద్దె దిగాడు, సమూయేలు కొడుకులు తెర మీదకి వచ్చారు. పండిత గర్భాన పరమ సొంట్లో పుట్టారు అన్నట్టు ఈ సమూయేలు కొడుకులు ఇద్దరు ఎప్పుడైతే సింహాసనం మీదకి వచ్చారో, వీళ్ళిద్దరూ సింహాసనం మీదకి వచ్చేసరికి భక్తి లేని, దైవ భయం లేని ఇలాంటి వారు లంచాలకు మరిగి దొంగ తీర్పులు ఇస్తే సామాన్యులు నలిగిపోయి ఆ నోట ఈ నోట మాట్లాడుకుని ఒక మాట అన్నారు, ఇలాగే మనం వదిలేస్తే దేశం ఇంకా చింద్రవందర అయిపోయి ఈ కుటుంబం మనల్ని నియంత్రణ పరిపాలనతో చేసి చివరికి మనం చంపేస్తారు. అందుకే సమూయేలు ఉండగానే మనం ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఈ కొడుకుల పరిపాలన కింద మనం ఉండకూడదని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సమూయేలు దగ్గరకు వచ్చారు. నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గల వారు కారు, నీలాంటి విశ్వాసం కలిగిన విశ్వాసం భక్తి వాళ్ళకి లేదు. అందుకే మేము కోరుకుంటున్నది ఏంటంటే మాకు ఒక రాజు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలో కొత్త స్లోగన్ వచ్చిందంటే, ఇశ్రాయేల్లో పొలిటికల్ వాయిస్ వచ్చిందంటే, ఇశ్రాయేల్లో రాజకీయం యొక్క జెండా మొలిసిందంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ ఫ్యామిలీ ఎఫెక్ట్ తగిలిందో తెలుసా? సమూయేలు కుటుంబం. ఎప్పుడైతే సమూయేలు కుటుంబం వల్ల ఇశ్రాయేల్లో కొత్త మార్పు వచ్చిందో, రాజు కావాలన్న దేవుడు చెప్పమన్నాడు. సమూయేలు ఒక మాట చెప్పి వాళ్ళకి ఏం చెప్తావంటే, వాడు గనక మనుషుల్లో మీలో ఒకడే మీకు రాజు అయితే జరగబోయేది ఏంటంటే, వచ్చిన వాడు మేము మీ పిల్లల్ని వాడుకుంటాడు, మీ వయసుకు వచ్చిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడు, మీ వయసులో ఉన్న పిల్లలతో ఊడిగం చేయించుకుంటాడు, మీ పిల్లల్ని రథాల ముందు పరిగెట్టిస్తాడు, వాడికి సాక్రిఫైస్ చేస్తాడు, వాడు ఎదుగుతాడు, వాడి కుటుంబం ఎదుగుతుంది. మీరు ఎప్పుడు ఊడిగం చేస్తూ ఉంటారు. ఒక మనిషి మరొక మనిషికి పరిపాలకుడిగా ఎప్పటికీ ఉండలేడు. మీకు నేను పరిపాలకుడిగా ఉన్నాను, 40 ఏళ్ళు మిమ్మల్ని పరిపాలించాను, 40 ఏళ్ళు మిమ్మల్ని పోషించాను, మీ పితరుల దగ్గర నుంచి రాజుగా నేనే వ్యవహరిస్తాను, మీకు అర్థం కావట్లేదని దేవుడు చెప్తే మొత్తం స్టోరీ సమూయేలు ప్రసంగం అంతా విన్న తర్వాత పబ్లిక్ అన్నారంట, మాకు రాజే కావాలన్నారంట. తగలెట్టి పడే వాళ్ళకు రాజుని ఇచ్చా అంటే సరిగ్గా 1050లో మొట్టమొదటి రాజు ఇజ్రాయేలుకి రాజు అయ్యాడు. క్రీస్తు పూర్వం 1050లో ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయ్యాడు. సౌలు రాజు ఏం చేశాడు? చెత్తలా పరిపాలించాడు. సౌలు రాజు ఏం చేశాడు? చెత్తలా పరిపాలించడమే కాదు, ఆ పరిపాలనలో అసూయ పడిపోయాడు, ఆ పరిపాలనలో అమాయకుని పరిగెట్టించాడు, ఆ పరిపాలనలో ఒక పిచ్చెక్కిపోయాడు. 2 సంవత్సరాలకే పదవి పిచ్చి పట్టింది, 2 సంవత్సరాలకే అదో రకమైన మనిషి, సాతాను పట్టిన మనిషి, నిలువెత్తు సాతానుగా మారిపోయాడు. ఇంకెవడ ఎదగకూడదు, ఎవడో బాగునకూడదు, ఎవడ ఆయన ముందు పొగడకూడదు, ఎవడిని ఆయనకన్నా ఎక్కువ పొగిడితే తట్టుకోలేడు. ఒక సాతానికి ఏజెంట్గా బినామీగా మారిపోయాడు. చివరికి ఎలా అయిపోయాడంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మొట్టమొదటి రాజు బాగా వినాలి, ఏలియా దగ్గరికి వెళ్తున్నాం. మొట్టమొదటి రాజు ఎలా చనిపోయాడంటే కృతజ్ఞత మర్చిపోయాడు. గాడిదలను కాసుకున్నవాడిని తీసుకొచ్చి కింగ్ ఏం చేస్తే, అరే గాడిదలు కాసుకునే నన్ను ప్రజలను కాచేవాడిగా మార్చాడు దేవుడు. నేను కింగ్ని ఊరకైలేదని ఆయన గుర్తుపెట్టుకుంటే బాగున్ను, కానీ కృతజ్ఞత మర్చిపోయాడు. అదో రకమైన పొగరు వచ్చింది దానికి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు? దావీదు 10 నుండి 970 వరకు దావీదు పరిపాలించాడు. సౌలు 40, దావీదు 40. 10 నుండి 970 వరకు దావీదు పరిపాలించాడు. 10 నుంచి 970లో దావీదు చనిపోయాడు. మాట్లాడుకుందాం దావీదు కోసం 2 మాటలు. దావీదు చనిపోయిన తర్వాత తెర మీదకి విచిత్రమైన ఒక రాజు వచ్చాడు. తెర మీదకి మనకు తెలుసు, రాజు అయిన సొలొమోను. ఆయన చరిత్ర అంతా బాగా వినండి. 40 సంవత్సరాల చరిత్ర మళ్ళీ నడిచిందంటే సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, 120 సంవత్సరాల దేశం ములుగుతూనో అట్టాగో ఈ ముగ్గురు పరిపాలన ఐక్యంగానే ఉంది. సొలొమోను పరిపాలన ఏం జరిగిందంటే, సొలొమోను కొరకు బైబిల్ రాజుల చరిత్ర 11 అధ్యాయాలు కేటాయించింది. ఎన్ని అధ్యాయాలు? 11 అధ్యాయాలు. ఈ 11 అధ్యాయాల చరిత్రలో సొలొమోను యొక్క చరిత్ర ఎంత సుదీర్ఘంగా ఎందుకు రాశాడంటే, నీకు నాకు గుర్తుండిపోయే ఒక పాఠం మనం నేర్చుకుని కృతజ్ఞత అనురాగరహితులుగా అయిపోతే, కృతజ్ఞత లేని వారికి అయిపోతే, సొలొమోను లాంటోడో ఏమైపోయాడో ఒక చరిత్ర 11 అధ్యాయాలు రాశాడు. ఎందుకన్నా మంచిది, 11 అధ్యాయాలు బ్రీఫ్గా ఒకసారి టచ్ చేద్దాం. ఏముంది 11 అధ్యాయాల్లో? ఏముందో తెలుసు మనకి. సొలొమోను రాజు అయ్యే ముందు మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం తీయొద్దు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం, నా వైపు చూడండి, తీయొద్దు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో బెత్షెబ వచ్చింది దావీదు గారి దగ్గరికి. దావీదు గారికి వయసు అయిపోయింది, అట్ట కోసం అమ్మాయిని తీసుకొచ్చారు, చలికి వరిగిపోతాడు, మళ్ళీ ఏ అమ్మాయిని టచ్ చేయలేదు, ఎందుకంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, మొట్టికాయలు గట్టిగా తిన్నాడు. ఆ టైంలో ఆయనకి వయసు అయిపోతుంది, రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. దావీదు గారు ఇంకా బతుకుండగానే సింహాసనం ఎలా కాసేయాలని ఎవడకాడే రంగురంగుల రాజకీయాలు ఎదిగేశారు. ఆ టైంలో ముక్కుతూ మూలుగుతూ ముక్కు ఎగరేసుకుంటూ వచ్చింది ఈవిడ. ఎవరు చెప్పండి?
బెత్షెబా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. రాజా, మీకు విషయం చెప్పు. ఏంటి ఆ విషయం, ఏం చెప్పాలని అడిగితే అప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అమ్మగారు, అయ్యగారు మేము పిలుస్తున్నారు, అదే రాజుగారు లోపల తీసుకొచ్చారు. ఎందుకు అలా బాధపడుతున్నారు? మీకు విషయం చెప్పాలి. మీరు నేను కలిసి తప్పు చేసినప్పుడు మొట్టమొదటి కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు అన్నాడు. అంటే అది కాదు సార్, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. తర్వాత రెండో వాడు పుట్టాడు, అతగాడు సొలొమోను. దేవుడు కూడా పుట్టకముందే ఆ అబ్బాయి పేరు కూడా చెప్పాడు. మీరు కూడా మాట ఇచ్చారు, నా తర్వాత సింహాసనం ఎక్కుతాడని. కానీ ఆడెవడో సింహాసనం ఆల్రెడీ ఎక్కేశాడు, పరిపాలిస్తున్నాడు. నా కొడుకు రాజు కాకపోతే రేపు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఎప్పటికీ ఒంపిడిగత్తిగానే చూశారు, నన్ను ఎప్పటికీ పనికిరాని దానిగానే చూశారు. ఇప్పుడు నువ్వు ఉండగానే నా గౌరవం లేకుండా పోతే రేపు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, రాజుగా మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఎవడు చూస్తారు? నా కొడుక్కి, నాకు, లేదా నా కొడుక్కి అధికారం లేకపోతే నా అడ్రస్ కూడా ఇక్కడ ఉండేవారు. నా కొడుకు రాజు అవ్వాలంటే ఎస్, నేను మాట ఇచ్చాను. నా దేవుడు కూడా ఆ అబ్బాయి మీద ప్రణాళిక ఉంది అనగానే ఈ లోపల నాతాను ప్రవక్త వచ్చారు. అయ్యా రాజుగారు, నాతాను ప్రవక్త వచ్చారంటే పిలిపించండి. నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్తతో మాట్లాడారు. అయ్యా నాతాను గారు, దావీదు గారు చెప్తున్నారు, సొలొమోను నెట్ అయినా సరే రాజు చేయాలంటే చేద్దాం సార్. పట్టాభిషేకం అందించారు. మొదటి అధ్యాయం పిలిపించి నాతాను ప్రవక్తతో మాట్లాడుకున్న తర్వాత మొదటి అధ్యాయంలో జరిగింది చెప్తున్నా, బెత్షెబాకి, దావీదు గారికి సొలొమోను రాజు అవ్వాలన్న ఒక నడక నడిచింది. అదే మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయంలో ఏం నడిచిందంటే, రెండవ అధ్యాయంలో దావీదు సొలొమోను పిలిపించాడు, పట్టాభిషేకం చేయించాడు. ఓ కథనం, పాత జీవిత చరిత్రనే తన కొడుకుకి జ్ఞాపకం చేశాడు. నాయనా, కుమారుడా, సొలొమోను నీకు విషయం చెప్పాలి. నేడో రేపో నా ప్రాణం పోయే పరిస్థితులు వచ్చాయి. నా లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయిరా. నా లైఫ్లో ఉన్న లైఫ్ లెసన్స్ కొన్ని తెలుసు. నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే 40 ఏళ్ళు దేవుడిని ఆనుకుని పరిపాలించాను. అప్పుడప్పుడు జాడమరిచి, అప్పుడప్పుడు దేవుడికి వైదొలిగి, కుడి ఎడమలో చూడకుండా ఉండాల్సి నేను అప్పుడప్పుడు పక్కకు దారి చూసినప్పుడు లైఫ్లో చాలా పెద్ద పాఠాలు నేర్చుకున్నాను. సొలొమోను కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు నీ పట్టాభిషేకంగా, ఈరోజు నీకు పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు నా పట్టాభిషేకం నాకు గుర్తొస్తుంది. నా పట్టాభిషేకం అవమానాల మధ్య జరిగింది. ప్రవక్త వచ్చాడు, ఆ ప్రవక్త పేరు సమూయేలు. మా ఇంటికి వచ్చాడంటే ఆ విషయం నాకు తెలియదు. నేనేమో అడవిలో గొర్రెలు మేపుకుంటున్నాను. మా నాన్నగారిని పిలిచి మీ ఇంట్లో అబ్బాయిలందరిని పిలవండి అంటే, మా పెద్ద అన్నయ్యని పిలిచారు, రెండో అన్నయ్యని పిలిచారు, మూడో అన్నయ్యని పిలిచారు, 4 అన్నయ్యని పిలిచారు. సుమారు 5, 6, 7 అన్నయ్యని పిలిచారు. 6 అన్నయ్యని. మా అన్నయ్యని పిలిచారు. పిలిచిన తర్వాత ప్రవక్తకి దేవుడి చేత డిక్లేర్ సర్టిఫికేట్ రాలేదు. ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదని దేవుడు మా అన్నయ్యలందరినీ పక్కన పెట్టారు. ఇంకా మీ ఇంట్లో ఎవడైనా ఉన్నాడని అడిగితే కానీ మా నాన్నకి నేను గుర్తు రాలేదురా. ఒక మాట నేను చెప్పనా, మా నాన్నకి గుర్తు లేని కొడుకు ఎవడైనా ఉన్నాడంటే చెప్పండి, వాడు నేనే. నీ పట్టాభిషేకం నా హయాములో ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుంది. నా పట్టాభిషేకానికి అనామకుడుగా నన్ను ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, నేను పిలుస్తున్నారంటే ఏం జరుగుతుందో కూడా తెలియదా. చిన్న వయసులో నన్ను పిలిచారు. పిలిచిన వెంటనే నాకు పట్టాభిషేకం చేయించారు. సమూయేలు ఏమంటున్నాడో నాకు అర్థమయ్యే లోపు కొమ్ముతలని తీశాడు, నా మీద అభిషేకించాడు. అభిషేకించేలా అన్నాడు, మీ నాన్న పట్టించుకోలేని టైంలో ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. ఎన్నికలేని నిన్ను ఎంపిక చేసేసాడు. నీ చేతికరణ తీసి రాజదండాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేలుకి నేను రాజుని చేయబోతున్నాడు. నువ్వు అభిషేకింపడిన రాజువి, ఇశ్రాయేలుకి రాజువి, గుర్తుపెట్టుకుని బ్రతుకు దావీదు అని చెప్పాడు. ఏడ్చాను, గల్లు నేర్చాను. మా నాన్నే, నా కుటుంబమే నన్ను పట్టించుకోకుండా, మా అన్నయ్యలందరూ మిలిటరీ ఆఫీసర్లుగా ఉంటే నేను మాత్రం పశువుల మంద చుట్టూ తిరుగుతూ, నేను మాత్రం గొర్రెల మందల చుట్టూ తిరుగుతూ, ఇదిగో ఇలా తిరుగుతున్న టైంలో నా పనిని చూడలేదు, నా అందాన్ని చూడలేదు, నన్ను ఏది చూడలేదు. దేవుడు ఆయనతో నాకున్న బాండింగ్ చూశాడు, పిలుచుకున్నాడు, అభిషేకించాడు. ఒకే ఒక మాట అన్నాడు, నేను రాజుని చేయబోతున్నానని చెప్పాడు. నా లైఫ్ లెసన్ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేయని బరువు తెచ్చి దేవుడు నా కిరీటంగా పెట్టాడో, పూరు గుడిసెల్లో బతుకుతున్నానని తీసుకొచ్చి ప్యాలెస్లో ఎప్పుడైతే పెట్టాడో, అప్పుడప్పుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు, జీవితంలో పాపం శరవేగంగా నా జీవితంలోకి వచ్చినప్పుడు అడవులు పాలైపోయాను. అనవసరమైన విషయాలు తెచ్చి నెత్తిన పెట్టుకున్నప్పుడు ఊరేగించేశారు నన్ను పట్టుకుని. నీ తండ్రిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా, చనిపోయే వ్యక్తిగా చివరికి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. మనం దేవునితో బాగుంటే మనం బాగుంటాంరా. మనం దేవుడు చేసిన క్రియలు గుర్తుపెట్టుకుంటే, ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే మనం ఎప్పటికీ బాగుంటాం. మన పరిపాలన బాగుంటుంది. మనం దేవుడికి కృతజ్ఞత మర్చిపోయి ఆయనకి మనం ఏమాత్రం దూరంగా జరిగిన, ఆయన మన చెయ్యి విడిచాడో మనకి సింహాసనాలు, బోడుగోళ్ళలు తప్ప ఏం మిగలవరా. జాగ్రత్త నాన్న. నా లైఫ్లో
అనుభవాలు చెప్తున్నాను, జాగ్రత్త అని చెప్పాడు. ఆ జాగ్రత్త చెప్పిన అధ్యాయం పేరు చెప్పండి, రాజుల గ్రంథం 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? 3వ అధ్యాయంలో మరలా ఒక విచిత్రమైన ప్రణాళిక తెర మీదకి వచ్చింది. 3వ అధ్యాయంలో మనకు తెలుసు, మీకు అంతా ఐడియా ఉందనుకుంటున్నాను నేను, అందుకే డీటెయిల్ చెప్పట్లా. 3వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసు. 3వ అధ్యాయం అంతా దావీదు యొక్క హయాములో సొలొమోను గారు ఎప్పుడైతే ఆయన పట్టాభిషేకం జరిగిన ఆయన సొలొమోను రాజు అయ్యాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఒక స్వరం ఆకాశం నుంచి వినబడింది. ఫస్ట్ టైం దేవుని స్వరాన్ని సొలొమోను వింటున్నాడు. సొలొమోను 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 అని ఒక స్వరం ఏంటి అని చూసేసరికి దేవుడు చిత్తం ప్రభువా అన్నాడు. బాగుంది నీ ప్రార్థన, చాలా బాగా చేస్తున్నావు ప్రేయర్. నేను మాట్లాడుతున్నాను సొలొమోను, ఏం కావాలి అడుగు. మీ నాన్నలా నువ్వు ఉంటే మీ నాన్నలాగా నిన్ను కూడా ఆకాశం అంత ఎత్తేస్తాను. నీకేం కావాలి? భూములు కావాలా? ప్యాలెస్లు కావాలా? ఏం కావాలి చెప్పు. బంగారం కావాలా? ఏం కావాలి? సొలొమోను అడిగితే ఊహించుకున్నాడు, బంగారం ఎప్పటికి ఉండదు, భూములు ఎప్పటికి ఉండవు, వైభాగ్యం ఎప్పటికి ఉండదు, కానీ మనతో ఒకటి ఉంటే మనం ఎప్పటికీ లోకం మాట్లాడుకునేలా ఉంటాం. అందుకే ప్రభువా నాకు జ్ఞానం ఈ ప్రభువా అని అడిగాడు. నాకు జ్ఞానం కావాలి ప్రభువా. జ్ఞానం అంటే ఏంటంటే బుక్ నాలెడ్జ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఒక వస్తువుని ఎలా ఉపయోగించాలో, ఎలా ఉపయోగించకూడదో, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలో, ఎవరితో పెట్టుకోకూడదో తెలిసే లౌక్యం ఉంటుంది చూసారా, దాన్నే జ్ఞానం అంటారు. ఒక ఆయన పోలుస్తూ ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, నువ్వు వాడుతున్నావు మొబైలు, దేవుని నమ్మనోడు వాడుతున్నాడు మొబైల్. వాడికి నీకు తేడా చెప్పనా? వాడున్న టెక్నాలజీ జ్ఞానంతో చెడు చూస్తాడు, నువ్వు ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుని చెప్పండి దేవుని వాక్యం చూస్తాం. ఇది జ్ఞానం. ఉన్నదాన్ని ఉపయోగించుకుని చెడిపోయే వాళ్ళని సన్నాసగాళ్ళు అన్నారు. చెప్పండి, చెడిపోయే అవకాశాలను ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని భక్తి కలిగి జీవిస్తున్నా చూసారా, ఇది జ్ఞానం అంటారు. సొలొమోనుకి దేవుడు ఇలాంటి జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను చక్కటి జ్ఞానం పొందుకున్నాడు. 3వ అధ్యాయంలో ఏం జరిగిందంటే సొలొమోను యొక్క జ్ఞానం పొందుకునే ప్రార్థన జరిగింది, దేవుడు ఆశీర్వదించాడు. 4వ అధ్యాయంకి వచ్చేసరికి జ్ఞానంతో వర్ధిల్లిపోయాడు. 4వ అధ్యాయం అంతా జ్ఞానంతో ఎదిగాడు. 5వ అధ్యాయంకి వచ్చేసరికి మా నాన్నగారికి ఒక కోరిక ఉందన్నాడు. ఏముంది మీ నాన్నగారికి కోరిక అంటే, మా నాన్న వెళ్ళిపోయే ముందు దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు. మర్చిపోవద్దు, ఏలియా గారి దగ్గరికి వస్తున్నాం. మా నాన్నగారికి ఒక మందిరం కట్టాలని కోరుకుంది. మా నాన్నగారు కట్టలేకపోయారు. మా నాన్న కట్టాల్సిన మందిరాన్ని దేవుని చిత్తానుసారంగా నేను కట్టాలనుకుంటున్నాను. పనులను పిలిపించారు, మంచి మంచి ఆత్మ తీవ్రత కలిగిన వర్కర్స్ని పిలిపించారు. మనమైతే ముహూర్తానికి బేపనం దగ్గరికి వెళ్ళిపోదు. సొలొమోను ఆత్మ తీవ్రత కలిగిన వాడు పిలిచాడు, మాట్లాడాడు, వాళ్ళతో మాట్లాడి ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే సుత్తి శబ్దము వినబడకుండా మందిరాన్ని కట్టాలి, ఇది రూల్. అట్ట ఎట్ట కుదురుదు స్వామి అని అడిగారు. అట్ట ఎట్ట కుదరకపోయినా అట్ట కట్టడానికి వీలు లేదు అన్నాడు. అలా ఎలా కడతారంటే, మీరు ఇక్కడ సుత్తుతో కొట్టడానికి వీలు లేదు, ఇక్కడ శబ్దం వినబడడానికి వీలు లేదు, మరి ఏం చేయాలి? అప్పుడున్న ఇంజనీర్స్ అందరు కలిసి ఏం చేశారంటే, దూరంగా అక్కడెక్కడో రాళ్ళు తయారు చేసుకుని, అక్కడెక్కడో కావాల్సిన వస్తువులు తయారు చేసుకుని అక్కడి నుంచి మోసుకుని వచ్చి నిశ్శబ్దంగా స్లోగా నిశ్శబ్దంగా భక్తి కలిగి మందిరాన్ని కట్టేశారు. ఎంతో వైభవంగా మందిరాన్ని కట్టారు, అందంగా మందిరాన్ని కట్టారు. దూర ప్రాంతం నుంచి వస్తువులు తీసుకొచ్చి మందిరాన్ని కట్టారు. మందిరాన్ని అందంగా కట్టినప్పుడు 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఏదో జరుగుతుంది. ఒక్కసారి చూడండి, 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయితే ఇశ్రాయేలీలు చరిత్ర జ్ఞాపకం చేసుకుంటున్నారు రచయిత, చూడండి. అనగా సొలొమోను ఇశ్రాయేలీయులను 4వ సంవత్సరం ముందు జిఫు అను 2వ మాంసమున అతడు యెహోవా మందిరమును కట్టను ఆరంభించును. రాజైన సొలొమోను యెహోవా కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల ఎడల్పును, 30 మూరల ఎత్తు గలదై ఉండెను. చెబుతున్నాడు చూడండి, సంవత్సరం చెప్తున్నాడు, ఆ కట్టిన విధానం చెప్తున్నాడు, దాని పొడవు చెప్తున్నాడు, దాని వైశాల్యం ఎంత ఉందో చెప్తున్నాడు. చెబుతూ 6వ అధ్యాయంలో 2 మాటలు చెప్తాడు. మొదట మందిరం కట్టాడు, తర్వాత పట్టణం కట్టాడు. మొదటి వచ్చిన అదే కనబడుతుంది. మొదట మందిరం కట్టాడు, తర్వాత పట్టణాన్ని కట్టించాడు. పట్టణాన్ని 13 సంవత్సరాలు కట్టించాడు. మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టించుకున్నాడు. అంటే ముందు మందిరాన్ని కట్టించాడు, తర్వాత పట్టణం కట్టించాడు. అంతా బాగుంది, నడుస్తుంది. 13 సంవత్సరాలు నగరం కట్టాడు, దానికి ముందు 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టాడు. 7వ అధ్యాయంకి వచ్చేసరికి 8వ అధ్యాయంకి వచ్చేసరికి 7వ అధ్యాయం దాటి ఇదే చరిత్ర. 8వ అధ్యాయంకి వచ్చేసరికి మందిరాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠ అంటే మీకు ఏదో గుర్తురాకూడదు, మళ్ళీ లేనిపోని గొడవ.
ప్రతిష్ట వేరు, ప్రాణ ప్రతిష్టలు వేరు. ప్రతిష్ట అంటే, దేవా నీ సన్నిధి ఎప్పటికీ ఇక్కడ ఉంచవయ్యా, మా ప్రార్థన వినగలిగే స్థలముగా మార్చవయ్యా అని ఆ ప్రార్థనతో మందిరాన్ని ప్రతిష్టం ప్రతిష్ట. ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటంటే, ఒక ఆకారాన్ని పెట్టి ఆత్మ ఇందులోకి రావే అని పిలవడం ప్రాణ ప్రతిష్ట అంటే. అందుకే విగ్రహాలని ఎందుకు మొక్కకూడదంటే, ప్రాణ ప్రతిష్టలు చేసినప్పుడు ఆత్మను రమ్మంటారు ఎందులోకి చెప్పండి. అందుకే వద్దంటాడు ఆయన. దేవుడా రా ఇందులోకి, దేవుడా రా అంటే దేవుడు రాడు చెప్పండి, ఆడొస్తాడు, ఆడెవడో మీకు తెలుసు. అందుకే వాటి జోలికి పోకూడదు. అందుకే మందిరంలో దేవుడు బాగా వినండి, మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. మందిరాన్ని ప్రతిష్ఠించాడు, దేవుని సన్నిధిగా మార్చాడు, దేవుని యొక్క ప్రార్థనా స్థలంగా దాన్ని మలిచాడు. ఆ రోజు ప్రతిష్ఠించే రోజు ఏం జరిగింది తెలుసా? 145,000 మంది జంతువుల్ని పాప పరిహారార్థపు పశువులు బలిగా ఇచ్చేశాడు. దేశం కొరకు 145,000 జంతువుల్ని బాగా వినండి, 145,000 జంతువుల్ని బలేశాడంటే రక్తం ఆ రోజు ఎలా పారుంటుంది చెప్పండి? ఏర్లు జంతువుల రక్తం చేత మందిరం అంతా తడిసింది. ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే, నా దేశం పాపాలు నేను మీదేసుకుని దేవుని యొక్క సన్నిధులు నిలబడుతూ నేను ప్రజలకి బదులుగా వకాల్తా పుచ్చుకుంటున్నాను అన్నాడు. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. ఎవడైనా ఇక్కడ ప్రార్థన చేస్తే, ప్రజలందరి పాపాలు మీదేసుకుని ఇక్కడ ప్రార్థన చేస్తే నేను నా చెవి యొగ్గి వింటాను. ప్రజల తరపున ఎవరైనా విజ్ఞాపన చేస్తే నా చెవి యొగ్గి వింటాను. అందుకే పట్టాభిషేకం జరిగించి, క్షమించండి, ఏదైతే ఉన్నాడో ప్రతిష్ఠ జరిగించాడు, 145,000 జంతువుల్ని బలేశాడు. ఆ బలేసిన తర్వాత ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. దేవా పాపాన్ని కడుక్కున్నాం, ఎంతో కొంత మా పాపాలు వాయిదాలు వేసుకుని, ఇదిగో అమాయక జీవుల ద్వారా మా పాపాలకి మేము జవాబుదారిగా ఇదిగో మేము ఉన్నామని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాం అంటే దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, 9వ అధ్యాయంకి వచ్చి, మందిరాన్ని చాలా బాగా కట్టావయ్యా అన్నాడు. మీ నాన్నగారు ఉన్నట్టు బాగా వినండి, నువ్వు కూడా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎంత మందిరాన్ని నువ్వు బాగా కట్టినా కృతజ్ఞత కనుక మర్చిపోయావో, సొలొమోను అని చెప్తున్నాను, రెట్టింపు బాధ నీ మీదకి, నీ సమాజం మీదకి తీసుకొస్తానేమనుకుంటున్నావు. నువ్వు సరిగ్గా ఉంటే సరే, నువ్వు సరిగ్గా ఉండలేదో దేశాన్ని 2 ముక్కలు చేస్తానేమనుకున్నావు సొలొమోను. నువ్వు బాగున్నప్పుడే నీకు మాస్ వార్నింగ్ ఇస్తున్నా. సొలొమోను గుర్తుపెట్టుకున్నాడు. 10వ అధ్యాయంకి వచ్చేసరికి రచయితలు ఇలా అంటారు, సొలొమోను జీవితంలో మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం అనగానే ఎవరెస్ట్ అధ్యాయం అది. సొలొమోను చాలా ఎదిగిపోయాడు. ఆ రోజు ఎంత ఎదిగాడంటే, ఎక్కడో చీకట ఖండమైన ఆఫ్రికా దేశంలో ఉన్న మేడం ఈయన కోసం 2 నెలలు ప్రయాణం చేసి వచ్చిందంట. ఆ మేడం పేరు లేదు కానీ ఏరియా ఉంది, సేబా అంటారు. ఆ సేబ ఎవరైతే వచ్చిందో సుమారు 2 నెలలు ప్రయాణం చేసి, ఆ 2 నెలలు ప్రయాణం చేసిన తర్వాత 2,000 కిలోమీటర్లు, లేదా లెక్కల ప్రకారం ఇంకా మాట్లాడుకుంటే 1,500 మైళ్ళు, 1,500 మైళ్ళు దాటి అంటే కొన్ని వేల కిలోమీటర్లు దాటి వచ్చిందట. ఎందుకు వచ్చేవాడిని అడిగితే, మేడం గారు వచ్చారు సార్, పలానా ఆఫ్రికా అంట, మేడం గారు అక్కడి నుంచి వచ్చారు, వచ్చేటప్పుడు కాళీగరాలు చాలా బంగారం టన్నులు తెచ్చారు. ఆవిడ ఏరియాలో ఏవైతే ఫేమస్ ఉందో వజ్రాలు వైడూర్యాలు అన్నీ తెచ్చారు. తెచ్చినప్పుడు ఇవిడితో మాట్లాడుతుంది, ఎందుకు వచ్చిందని అడిగితే ఆవిడ చెప్పిందట, సొలొమోను గారు మంచి జ్ఞానవాక్యాలు చెప్తారట, ఆయన దేవుడు చాలా గొప్పవాడట, ఆయన కట్టించిన మందిరం కోసం మా దేశం వరకు మాట్లాడుకున్నారని. కానీ సొలొమోనుకి ఆశ్చర్యం, తన వైభవం ఎక్కడి వరకు పాకిందో తెలుసా? చీకట ఖండమైన ఆఫ్రికా వరకు పాకేసింది. మాట్లాడుకున్నారు, అంతా బాగుంది, ఎదిగిపోయాడు, రాజులు మాట్లాడుకుంటున్నారు, రాణీలు మాట్లాడుకుంటున్నారు, అంతా బాగుంది అనుకునే సమయానికి వాళ్ళ నాన్నని బతిమలాడుకుంటే కానీ రాని పట్టాభిషేకం. బాగా వినాలి, ఆయన అనుకోకుండా వచ్చిన వైభవం, తాను ఊహించిన దానికన్నా గొప్ప ఎత్తుగా సొలొమోను మార్చేసిన గొప్ప కార్యము. కృతజ్ఞత మర్చిపోయాడు సొలొమోను. ఏం చేశాడు? ఎంటర్టైన్మెంట్ అనుకున్నాడో, ట్రెండ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడో, రికార్డు పడుంటుంది అనుకున్నాడో, మరి ఏమనుకున్నది లేదు కానీ 1,000 వాళ్ళ ఏంటని అడగండి. అఫీషియల్ 700, అన్అఫీషియల్ చెప్పండి 300, పెద్దిల్లు 700 చెప్పండి, మొత్తం మీద 1,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇంత జ్ఞానాన్ని సొలొమోను ఏం చేశాడంటే తప్పుగా ఉపయోగించాడు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వైభాగ్యము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రతిష్ట, దేవుని యొక్క రాజరికాన్ని పొందుకున్న సొలొమోను కృతజ్ఞత మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించేవాడు కాస్త
దేవతలను ఆరాధించే ఆరాధకుడిగా మారిపోయి. ఎంత విడ్డూరంగా ఉండుంటుందండి ఆ రోజు దేశంలో. మీరు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు డేవిడ్ అన్నగారు ఉన్నారు, ఇప్పటివరకు మొదటి వర్తమానం చెప్పారు. వెంటనే అక్కడ మోకాలు వేసి సాపేసి క్యాప్ పెట్టుకుని అల్లాహు అక్బర్ అల్లా అన్నాడు అనుకోండి, అంతే సంగతులు. ఇంకా నేను అడుగుతాను, ఇప్పుడే మొదటి వర్తమానం చెప్పి నా మెసేజ్ అయిపోయినట్టు అన్నితో పాటు నేను కూడా జాయిన్ అయిపోయి ఆ సేరు దేవత ఎక్కడున్నావు రా అన్నాను అనుకో, నడుతున్నా ఏమైపోయినప్పుడు వింత అయిపోరా, మీరేమైపోతారు నడుతున్నా. తలకాయలు తినంగా లేకపోతే తోకలు కుదురుంటాయా? సొలొమోను ఏం డెమో ఇచ్చాడు దేశానికంటే, ఏం డెమో ఇవ్వడం ఏంటి? సొలొమోను గారు ఇచ్చిన మాదిరి ఏంటి చెప్పిన, దేవుడిని అప్పటి వరకు ఆరాధించి ఎదిగిపోయి దేవుడి యొక్క వెలుగులో రోజు రోజుకి వెలిగిపోయిన సొలొమోను గారు దేవతలతో తిరిగేశాడు. దేవుడు 2 సార్లు మాట్లాడాడు. ఏం జరుగుతుందో ఒక్కసారి 11వ అధ్యాయం రండి, త్వరగా ఈ అధ్యాయాలు ముగిద్దాం. 11వ అధ్యాయం 5వ వచనం. 11వ అధ్యాయం 5వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోసు మోయాబీల ఏయమైన దేవతలకు, మొలెకు అమానీయుల ఏయమైన దేవతలకు యెరూషలేము ఎదుటనున్న కొండల మీద బలిపీఠం కట్టించును. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలు అర్పించుచున్న పరాస్త్రీలు తన భార్యలను నిమిత్తము అతడు ఎలాగూ చేశాను. ఈ అధ్యాయం చదివితే మీరు విచిత్రంగా ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి. సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, సొలొమోనే భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. తర్వాత దేవుడు 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడు యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపక వలదని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించెను. ఏం చేశాడట? యెహోవా అతని మీద కోపగించాడు. ఎన్నిసార్లు కోపగించాడు? సుమారు ఈ అధ్యాయాలు మీరు చదవండి, 7 సార్లు దేవుడు కోపగించను. ఎందుకు నువ్వు థ్యాంక్స్ మర్చిపోతున్నావు? మీ నాన్నకున్న వైభవాన్ని దేవుడు నీకు అందిస్తే నువ్వు ఎందుకు కృతజ్ఞత మర్చిపోతున్నావు? నువ్వు అనుకుంటే వచ్చింది కాదు జ్ఞానం, గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటే వచ్చింది కాదు అధికారం, గుర్తుపెట్టుకో. సొలొమోను జీవితం నీకు నాకు చెప్తున్నా, నువ్వు అనుకుంటే వచ్చింది కదా నీ ఉద్యోగం, గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటే వచ్చింది కదా నీ తెలివితేటలు, నీ చదువు, నీ అందం, నీ బరువు, నీ ఎత్తు ఏదైతే ఉందో నువ్వు అనుకుంటే వచ్చింది కాదు, ఆయన ఇస్తే వచ్చింది, గుర్తుపెట్టుకో. అద్దం ముందు నిలబడినప్పుడు నువ్వు గుర్తొస్తున్నావు, అద్దం ముందు నిలబడినప్పుడు ఆయన గుర్తొస్తున్నాడు అని. ఉద్యోగానికి నెలసరి జీతం 1వ తారీఖున జీతం అందుకున్నప్పుడు నీ కష్టార్జితం నీకు గుర్తొస్తుందా? ఎవరికి లేనంత భాగ్యము, ధన్యత దేవుడు నాకు నెలసరి అయ్యేసరికి 1వ తారీఖున జీతం పెడుతున్నాడని దేవుడు నీకు గుర్తొస్తున్నాడా? ఏ జ్ఞానం నేను మైమర్పిస్తుంది, ఏ ఆరాధన నేను మైమర్పిస్తుంది, ఏది నేను దేవుడికి దూరం చేస్తుంది? దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని సన్నిధి మర్చిపోయినంతగా కృతజ్ఞత లేని వ్యక్తిగా ఎందుకు తయారయ్యావు? ఏం ఆలోచించుకుంటున్నావు? సొలొమోను అడిగాడు. 11వ అధ్యాయం అంతా మాట్లాడగా వినడం మానేశాడు సొలొమోను. ఏమయ్యాడు? చనిపోయాడు. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము తెర మీదకి వచ్చాడు. సొలొమోను చనిపోయిన తర్వాత యరొబాము తెర మీదకి వచ్చాడు. రెహబాము ఎవడు? సొలొమోను కొడుకు. యరొబాము ఎవడు? వాడు చుట్టమే. వీళ్ళందరూ ఎవరు? కొడుకులే. యరొబాము ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు, రెహబాము యోధా దేశాన్ని పరిపాలించాడు. రెహబాము భాగమేనండి యోధా దేశాన్ని పరిపాలిస్తుంటే సన్నాయి నొక్కులు నొక్కాడు. యరొబాము ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. యరొబాము తర్వాత 7 రాజులు పరిపాలించాడు. నాదాబు అని ఒక రాజు పరిపాలించాడు. సరిగ్గా బాయస్ అనేవాడు ఒక తెర మీదకి వచ్చాడు. వీళ్ళందరూ అయ్యాంలో జిమ్రీ, ఒమ్రీ, చెత్త, శధారం, ఆహాబు వీళ్ళందరూ పుట్టుకొచ్చారు. వీళ్ళందరూ పుట్టుకొచ్చిన టైంలో ఏం జరిగిందంటే దేశం అల్లకొల్లలం అయిపోయింది. అంతే. 12వ అధ్యాయంకి వచ్చాం. ఏం జరుగుతుంది 12వ అధ్యాయంలో? చరిత్ర జ్ఞాపకం చేశాడు ఒక రాజకీయ నాయకుడు. వీడు ఏం చేశాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం, ఇదే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఎంత విచిత్రమైన కృతజ్ఞత లేని మనుషులు తయారైతే దేశం ఎలా అట్టుడుకుపోయిందో మీరు చూడండి. 12వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం నుండి. యరొబాము ఐగుప్తీ దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి అక్కడ ఆపేయాడు అన్నాడు.
మీ దేవుడు ఇదే. మన పితరులు, మన లెగసీ, మన పితరులు చేసిన లెగసీ అంటే తెలుసా? ఐగుప్తి నుంచి వచ్చినప్పుడు మన పితరులు దూడను చేశారు. అందుకే యూనిటీగా అన్నాడు సార్. చూసారా, మన పితరులు దూడ చేసినందుకే మట్టి గరిసారు అన్న సంగతి వీడు చెప్పట్లేదు. వీడు చెప్పేది ఏంటి తెలుసా? మన పితరులు యూనిటీగా ఉండడానికి కారణం ఏంటంటే దూడను ముందెట్టుకున్నాడు సార్. మనం కూడా యెరూషలేము పోయి ట్రావెల్ ఖర్చులు ఇవన్నీ మనం చేసుకుని ఇంత ఖర్చు మనకు అవసరమా? మన దేశానికి, పొరుగు దేశానికి పోయి ఆ మందిరానికి దండం పెట్టడం అవసరమా? మన ట్యాక్స్లు అక్కడ అప్పగించడం అవసరమా? మన ధనం ఎందుకు యోధా దేశానికి ఇవ్వాలి? మన ఘనత ఎందుకు యోధా దేశానికి ఇవ్వాలి? మన నమ్మకాలు పట్టుకెళ్ళి అక్కడెందుకు బలులు వేయాలి? వాళ్ళ వ్యాపారం అభివృద్ధి పొందుతుంది, వాళ్ళ దేశం అభివృద్ధి పొందుతుంది. అందుకే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు కూడా దేవుడు ఉన్నాడు. యెహోవా అంటే ఎలా ఉండడు, మన పితరులు ఎలా చేసుకున్నారో అలాగే ఉంటాడు. మన పితరులు ఎలా చేసుకున్నారు? ఒక దూడను చేసుకున్నారు. మన పితరుల కన్నా కొంచెం అప్డేట్ అయిపోయిన కల్చర్ కనుక మనం 2 దూడలు చేసుకుందాం అన్నారు. ఎన్ని? వాళ్ళు ఒక దూడను చేస్తారు, వీళ్ళు 2 దూడలు చేస్తారు. 2 బంగారు దూడలు చేయించి పెట్టించుకుని వీడి చరిత్ర రాజకీయం ప్రారంభించాడు. ఏం జరిగింది? 2 దూడలు నాశనం చేసుకుని మొదటి దూడను చేసుకున్నందుకే నష్టపోయారా? మొదటి దూడను చేసుకున్నందుకే 3000 మంది చచ్చారన్న చరిత్ర ఈ రాజకీయ నాయకుడు చెప్పలేదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మేము ఎంత దూరం నాడు స్వామి, ఎంత చేసామని ఈ రాజకీయ నాయకులు అందరూ చెప్తారు తప్ప ఇలా పార్టీలు వచ్చాక ఎంతమంది చచ్చిపోయారు చెప్తారా? చెప్పరు. అదే రాజకీయం అంటే. ఎవడు నాశనం అయిపోయాడు చెప్పడు, ఎవడు బాగుపడ్డారో చెప్తారు తప్ప ఎవడు నాశనం అయిపోయాడు చెప్పరు, ఎంతమంది అమాయకులు బలి అయిపోయారు చెప్పరు. ఈ రాజకీయ నాయకుడు కూడా చెప్పట్లేదు. యెరొబెయాము అంటున్నాడంటే మన పితరులు దూడని చేసుకున్నారు, ఒక దూడని, మనం చెప్పండి 2 దూడలు చేసుకుందాం. 2 బంగారు దూడలు చేయించుకున్నారు, పట్టుకున్నారు. ఏం సాధించారు? పితరులు నష్టపోయారన్న సంగతి అమాయకులకు తెలియదు కనుక 2 దూడలను వీళ్ళని చేయించుకున్నాక వీళ్ళేమైపోయారు? నష్టపోయారు. 14 అధ్యాయంలో ఏం జరిగింది తెలుసు? నాదాబు తెర మీదకి వచ్చాడు. 14:14లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. త్వరగా కొన్ని వచనాలు చూసి మనం ముగిద్దాం. 14:14లో ఇదియుగాక యెహోవా తన నిమిత్తం ఒక ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినమునే యెరొబెయాము సంతతి వారిని నిర్మూలన చేయును. కొద్ది కాలంలోనే అతను నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభం నిలిపివేసి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నాను. నీటి యందు రెల్లు అల్లారినట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు ఏరి పెలగించినట్లు వారి పితరులు తాను ఇచ్చిన ఈ దేశంలోని వారిని పెలగించి వారిని యూఫ్రటీస్ నది అవతల వరకు చెదరగొట్టును. మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన యెరొబెయాము పాపను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అందరినీ అప్పగింపబోచున్నాడు. అప్పుడు యెరొబెయాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సాసు పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిట ద్వారపు గడప యొద్దకు రాగానే చిన్నవాడు చనిపోయాడు. అంటే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఏమని చెప్పినా మొత్తం కుటుంబాన్ని దేవుడు లేపేశాడు. దోళ్ళ చేసుకున్నందుకు 3000 మంది చనిపోయారు. ఈ దోళ్ళ చేసినందుకు మొత్తం కింగ్స్ ఫ్యామిలీ అంత మట్టి కలిసిపోయింది, నాశనం అయిపోయింది. తర్వాత తెర మీదకి ఎవడొచ్చాడు మీరు చూడండి. తర్వాత తెర మీదకి ఎవడొచ్చాడు? 15 అధ్యాయం 26 వచనం చూడండి. 15 అధ్యాయం 26 వచనం వెళ్తున్నాం, మర్చిపోద్దు. 17 అధ్యాయం 26 వచనం. మరియు అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గంలో నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు పాపం చేయడం కారకుడాయను ఆ పాపను అనుసరించి నడుతున్నాను. ఇది ఎలా ఉందో చెప్పనా? ఆడెదవనుకుంటే ఆడికాన్ని ఈడెదవనుకుంటే ఈడికాన్ని ఈడెదవ. అంటే ఎదవలే పదవులు ఎక్కారు తప్ప ఇంకా ఒక్క సన్నాసి అందరూ నడుతున్నారు. అందరూ సన్నాసి కాలే తప్ప పనికొచ్చేలు ఎవరు లేరు, సత్క్రియలు చేసేవాడు ఎవరు లేడు. యెరొబెయాము తర్వాత 7 రాజులు అందరూ జిమ్రీ ఉమ్రీ వరకు ఎవరు చేశారు? అందరూ పనికిమాల రాజులు వచ్చారట. వాడు ఎదవైతే నేను ఎదవైతే ఈడెదవైతే ఎదవలు అందరూ పదవుల్లోకి వచ్చారట. తర్వాత ఏం జరిగింది? 16 అధ్యాయం 7 వచనంలో ఏం జరుగుతుందో చూడండి. 16 అధ్యాయం 7 వచనంలో 16 అధ్యాయం 7 వచనంలో బయోసా యెరొబెయాము సంతతి వారి వలె ఉండి తన కార్యం చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయన కోపం పుట్టించి దాని అంతటిని బట్టి అతడు తన రాజులను చంపుటను బట్టి అతని కుటుంబం వారికి అతని కుటుంబం వారికి విరోధంగా యెహోవా వాక్కు అనాను కుమారుడైన ప్రవక్తయగు యెహూకు ప్రత్యక్షమాయను. ఏం జరుగుతుంది చెప్పండి? వాడిపోతే వీడిపోతే వాడు, ఒకడెనకాల ఒకడు వచ్చి అందరూ బాధకు కారణమైపోయారు. చివరికి వాడి కుటుంబం నాశనమైంది, వీడి కుటుంబం నాశనమైంది. వీళ్ళతో పోయిందా? దేశం రోజు రోజుకి దిగజారిపోయింది. ఎందుకు ఇలా అయిపోయారన్న పాయింట్ తెర మీదకి వచ్చి చెప్పేవాడు ఎవరు లేడు. మనకెందుకు పొరుగు వాళ్ళ యుద్ధాలు పెరిగిపోతున్నాయి, మనకెందుకు పంటలు లేదు, మనకెందుకు ఈ దేశం ఎలా అయిపోతుంది చెప్పేవాళ్ళు లేడు. మన గతం జ్ఞాపకం చేసి వర్తమానం ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు లేడు, జ్ఞాపకం చేసేవాళ్ళు లేడు.
హెచ్చరించేవాళ్ళు లేడు. అలాంటి టైంలో మరలా విచిత్రమైన వ్యక్తులు వచ్చారు. సుమారు 7 సార్లు దేవుడు ఈ అధ్యాయాల్లో కోపగించాడు. 16వ అధ్యాయం 30 వచనంలోకి ఏం జరుగుతుందో చూడండి ఒకసారి త్వరగా. ఒమ్రీ కుమారుడైన ఆహాబు, బాగా వినండి, జిమ్రీకి పుట్టినోడే ఆహాబు. ఆహాబు యొక్క పనితనం ఏం చేస్తున్నాడు చూడండి. 29లో యోధా రాజైన ఆస ఏలుబడిలో 38వ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజే సోమ్రోన్లో ఇశ్రాయేలు వారందరినీ 22 సంవత్సరంలో ఏలును. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరికంటే మించినంతగా యెహోవా దృష్టికి చెడుదాని. సన్నాసిగడు వచ్చాడట. దరిద్రులు అంటే దరిద్రుడికి వచ్చాడట. ఆ దరిద్రుడి పేరు ఏంటో తెలుసు, ఆహాబు. వచ్చి ఏం చేశాడు చూడండి. ఇజ్రాయేల్ దేశంలో ఆడపిల్లలు లేరని, యోధా దేశంలో ఆడపిల్లలు లేరని, నెబోతు కుమారుడైన యోరాబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకుని, దేశంలో ఇప్పటికే జరిగిన పాపం స్వల్ప సంగతి అనుకుని కృతజ్ఞత మర్చిపోయి అతడు సిదోనీల రాజైన యత్పేతు కుమార్తె అయిన యెజబేల్ని వివాహం చేసుకుని బయలు దేవతకు పూజించుకు వారికి మ్రొక్కుచూ వచ్చాను. అందరూ దేవునికి బాధ పెట్టేవాళ్ళే, అందరూ కృతజ్ఞత మర్చిపోయిన వారే, అందరూ దేశంలో రాజులు మొదలుకొని కింద వారి వరకు అందరూ బాధ పెట్టిన వారే. ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే యెజబేల్ని పెళ్లి చేసుకున్నాడు. యెజబేల్ అంటే పేరుకి అర్థం ఏంటి చెప్పిన? యెజబేల్ అంటే పేరుకి అర్థం ఏంటి చెప్పిన? బయలు ఎక్కడా అని అర్థం. బయలు ఎక్కడా అని సీదోను తూరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వచ్చేటప్పుడు సారీ కట్నం ఏం తెచ్చింది తెలుసా? బయలెక్కడా అని పేరెట్టుకుంది. బయలెక్కడా అని పేరెట్టుకుంటే వచ్చేటప్పుడు బయలెక్కడేంటి, ఇదిగో నా సింగన్ ఉందని తీసి చూపించిందంట. బయలు బొమ్మ కూడా తెచ్చింది. బయలు బొమ్మ కూడా తెచ్చినప్పుడు బయలు బొమ్మేనా, బయలు దేవతతో పాటు మరొక దేవిని కూడా తెచ్చింది. బయలంటే ప్రభు, బయలంటే మగదేవుడు. బయలుదేవుడు మగదేవుడు అయితే ఆయనకి భార్య ఉంటుందా ఉండదా? ఆవిడ కూడా తెచ్చింది కూడా. ఆవిడ పేరు ఏం పేరు చెప్పిన? అసీరా. ఆ కింద ఉంటుంది మీరు చూడండి. అంటే దేవుడిని తెచ్చింది, దేవుడు భార్యని తెచ్చింది. వచ్చేటప్పుడు కట్నంగా ఇజ్రాయేల్ దేశానికి ఏం తెచ్చిందంటే బయలుదేవుడిని, బయలు భార్య అయిన అసీరాని తీసుకొచ్చి ఒక దేవాలయం కట్టించి అన్నారట, సొలొమోను అక్కడ మందిరం కట్టిస్తే, యెహోవాకి సొలొమోను అక్కడ మందిరం కట్టిస్తే ఎక్కడ మనం చెప్పండి బయలుకి మందిరం కట్టిద్దామన్నంట. అంతే. వచ్చేటప్పుడు సారిగా బయలుదేవతను తెచ్చింది, అసేర దేవతను తెచ్చింది. వచ్చేటప్పుడు కూడా 400 మంది బయలు ప్రవర్తనలు తీసుకొచ్చింది. ఎలా ఉంటుంది చెప్పండి? దేశం అల్లకొల్లలం అయిపోయింది. దేశం రోజు రోజుకి దేవుడికి ఉగ్రతకి కారణం అయిపోయింది. పంటనిచ్చేవాడిని మర్చిపోయారు, వర్షాలు కురిపించేవాడిని మర్చిపోయారు, నదులను పారించేవాడిని మర్చిపోయారు. దేవుడు చేస్తున్న అద్భుతాల్ని కల్లారా చూడలేని ఎద్దుల్లాగా గాడిదల్లాగా మారిపోయారు. దేవుడు తిట్టాడు. గాడిదకున్న బుద్ధి, ఎద్దుకున్న ఇంకిత జ్ఞానం నా ఇశ్రాయేలైన ప్రజలకు లేదన్నాడు యెషయా గ్రంథంలో. ఎద్దైనా తన కామాందుని ఎరుగును, గాడిదైనా సొంత వాడిని దొడ్డు తెలుసుకుని. కానీ ఇశ్రాయేలు ఎప్పటికీ నేను ఎన్ని చేసినా, వీళ్ళకి అన్నం పెట్టినా, నీళ్ళు ఇచ్చినా, వీళ్ళకి భూభాగం ఇచ్చినా అక్కర్లేక గడ్డాలు వస్త్రాలు మార్చిపోయిన వీళ్ళని రాజులను చేసినా, అధిపతులను చేసినా, న్యాయాధిపతులను చేసినా ఎప్పుడు ఒక థ్యాంక్స్ కూడా చెప్పరు. వీళ్ళు నీచమైన వ్యక్తులు, వీళ్ళు అనురాగ రహితులు, కృతజ్ఞత లేనివారు, అవిధేయులు. నాకెప్పుడు బాధ కారణమైన వ్యక్తులని దావీదు చూసి ఆనందించిన దేవుడు వీళ్ళని చూసి ఆనందించలేకపోయాడు. ప్రతిరాజు తెర మీదకి వచ్చినప్పుడు అలా పోల్చుకుంటాడు దేవుడు. దావీదు లాంటివాడు కాదు. సొలొమోను తెర మీదకి వచ్చినా నువ్వు దావీదులాగా లేవు. ఏ రాజు తెర మీదకి వచ్చినా ఆ రాజునే ఈ రాజులో చూడాలనుకుంటున్నాడు. కానీ దావీదు లాంటివాడు మళ్ళీ ఇంకెవడో కనబడలేదు. చెప్పాలి. ఆ టైంలో ఇంకా విగ్రహారాధన పెరిగిపోయింది, ఘోరంగా పెరిగిపోయింది. సరిగ్గా టైంలో రెబల్ ప్రాఫిట్ తెర మీదకి వచ్చాడు. ఆయన పేరు చెప్పండి, ఏలియా. ఇప్పుడు అర్థమవుతుంది అధ్యాయం. ఏం చెప్తున్నాడు త్వరగా 20 మినిట్స్లో మనం ముగిద్దాం. ఒకసారి చూడండి ఏం జరుగుతుంది. అంతడు గిలాదు కాపురస్తులు సంబంధియు తిష్బీయుడైన ఏలియా. నడుతున్నాను. గిలాదు కాపురస్తులు అంటే ఆయన ఏ ఊరోడో చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎవరో చెప్పండి, చెప్పలేదు. ఏ ఊరోడో చెప్పాడు తప్ప వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు చెప్పలేదు చెప్పినా గుర్తుపెట్టుకోండి. దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూడడం. మా తాత పలానా అని చెప్పుకో, మీ తాతకే దిక్కు దివానం లేదు ఇక్కడ. మా మామ్మ లాంటిది, మా అయ్య లాంటిది లేదు. దేవుడు వాడుకోవాలంటే మీ అడ్రస్లో ఆధార్ కార్డులు అవసరం లేదు. ఆయన వాడుకోవాలంటే నీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఆయన వాడుకోవాలనుకుంటే నీ పిలుపు ప్రత్యేకమైనది అయితే గుర్తుపెట్టుకో,
నువ్వు ఎలాంటి వాడైనా సరే తన సన్నిధిని నిలబెట్టుకుంటాడు. అందుకే తల్లిదండ్రుల పేరు మరుగైపోయింది. ఆహాబు ముందుకి ఏలియాని తీసుకొచ్చాడు. ఏలియా ఇలా నిలబడ్డాడు, బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిగా, ఏ అధికారం లేని వ్యక్తిగా, తోలు దట్టి విచిత్రమైన దుప్పటి కప్పు నిలబడిన వ్యక్తిగా, బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఒక సామాన్య నిలబడి సన్నిధిలో, అంటే రాజు సన్నిధిలో నిలబడి యెహోవా సన్నిధిలో ఉన్నాడని చెప్పి మొఖం మీద ఏలేడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఆహాబు రాజు ముందు నిలబడి చాలా ధైర్యంగా చెయ్యెత్తి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏలియా ఏమంటున్నాడు? నేను యెహోవా సన్నిధి నిలబడి చెప్పినది ఏమనగా. ఇప్పుడు చెప్పండి, మనం ఏలియా గారి దగ్గర లేం, కానీ ఏలియా పక్కన మనల్ని ఏలియా గారి జతకు తీసుకెళ్తా ఆ రోజు ఎలా ఉంటుంది సీన్ ఒకసారి ఊహించండి. రా రాజుగారికి వార్నింగ్ ఇచ్చొద్దాం రా అంటే నువ్వు వెళ్తావా? కూడా నేను వెళ్తావా? సరే బతుకుంటే ఏదో ఆకుందాం అంటారు సార్, ఆకు చెప్పండి, ఆకు తిన సార్, పోయి ఇంక ఎవరికి వార్నింగ్ కదని ఆహాబు గడికి వార్నింగ్. అలా ఆవిడే తిక్కలది, ఆ తిక్కల దాని పేరు చెప్పండి, యెజబెలు. ఆ తిక్కలతో ఇప్పుడు పక్కన ఉంటుంది. ఆవిడ తుమ్ముతాడు, దొగ్గుతుంది. ఆవిడ ఏం చేస్తాడు? చెయ్యెత్తాడు, చేతింతే దిద్దాడు. ఆ తిక్కలది ఈడు కన్నా ప్రమాదం, ఆ తిక్కలదే ప్రమాదం. అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి వార్నింగ్ ఇద్దామంటే రా వెళ్దామంటే ఎవడన్నా వెళ్తాడా? పొరపాటున అక్కడ ఉంటే, ఏలీ గారి పక్కన ఉంటే, ఏలీ గారు తెలా అని, సార్ మీరు నిలబడిందేమో రాజుగారి సన్నిధిలో, కానీ మీరు అంటున్నదేమో చెప్పండి, నేను దేవుని సన్నిధిలో నిలబడ్డాను, అయినా నాకు భయం వేస్తుంది సార్. మీరు రాజుగారికి అంత ధైర్యంగా, రాజు సన్నిధుల్లో నిలబడి అంత ధైర్యంగా మీరు ఎలా వార్నింగ్ ఇవ్వగలుగుతున్నారంటే, ఏలియా యొక్క వివరణ ఎలా ఉంటుందట. ఏమంటాడు చెప్పనా? నేను దేవుని సన్నిధిని ప్రతిరోజు నిలబడుతున్నాను కనుకే, బాగా వినండి, నేను దేవుని సన్నిధిని ప్రతిరోజు నిలబడుతున్నాను కనుకే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆ మహారాజు ముందు రోజు నేను నిలబడుతున్నాను కనుకే వీడెంత, వీడి పరిపాలన ఎంత. అందుకే వీడి సన్నిధి నిలబడుతున్నప్పుడు కూడా నా ముందు ఎవరు ఉన్నారో తెలుసా? నా దేవుడు ఉన్నాడు. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక పాస్టర్ గారు, నాకు నచ్చింది ఆ ఎగ్జాంపుల్. ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా తిరిగింది, గుర్తుందా? పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు డయాస్ ఎక్కి. ఇలా డయాస్ ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే సుమారు కొన్ని వేల మంది ఆ పిల్లలు డ్యాన్స్ చూస్తున్నారు. మనమే కనుక ఆ పిల్లలు వేసే డ్యాన్స్ మనం ఉంటే వేల మందిని చూసి స్టెప్పులు మారిపోతాయి. మనకు ఒకటి గుర్తుండదు మనకి. పాట పాడమంటేనే నెక్స్ట్ శరణంలోకి ఈ శరణంలోకి వచ్చేస్తే దీని నుంచి పలవ మారిపోద్ది మనం. కానీ ఆ పిల్లోడు భయం లేకుండా చక్కగా మ్యూజిక్ తగ్గట్టుగా వాడేస్తున్న భంగిమ అంత బాగా వేస్తున్నప్పుడు అందరూ చాలా బాగా ముద్దుగా ఆడేస్తున్న డ్యాన్స్ చూసి ఆశ్చర్యపడి, వీడి 5,000 మందిని వీడు చూడలేదంటే 5,000 మందిని చూడలేదు. వీడు ఎదురుగా టీచర్ గారు ఉన్నారు, మీరు చూసలేదా వీడియో? ఆవిడ అక్కడ చెయ్యి ఎత్తుతుంది, వీడి చెయ్యి ఎత్తాడు. ఆవిడ ఎలా అంటుంది, వీడు ఎలాగ అంటున్నాడు. ఆవిడ ఏం చేస్తే వీడ అంటే 5,000 మంది ఆడిని చూస్తున్నారు చెప్పండి, వాడు టీచర్ గారిని చూస్తున్నాడు. ఈ పాయింట్ మీకు అర్థమైతే, రాజు దర్బారు, రాజు, సామాన్యులు, సామంతులు అందరూ ఏలియాని చూస్తున్నారు. ఏలియా దేవుడిని చూస్తున్నాడు. ఆయన మాట్లాడమంటే మాట్లాడతాడు, ఆయన చెయ్యెత్తమంటే చెయ్యెత్తుతాడు, నువ్వు ముఖం మీదకి ఎత్తమంటే ఎత్తుతాడు, ఏది చెప్పమంటే చెప్తాడు. ఆ రాజు ఏది చేయమంటే కింద ఉన్నవాడు ఎలాంటి రాజు అయినా రాజుకు వార్నింగ్ ఇస్తాడు. నిలబడ్డాడు, ఎవరి సన్నిధి నేను నిలబడ్డానో ఆ సన్నిధి నిలబడి నేను మాట్లాడుతున్నాను. ప్రతిరోజు దేవునితో పెనుగులాడే వ్యక్తిగా, ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన ముందు నిలబడ్డాను కనుక, దేశం ముందు నిలబడ్డానికైనా నాకు భయం లేదు, రాజుల ముందు నిలబడ్డానికైనా భయం లేదు, వ్యాధుల ముందు నిలబడ్డానికైనా భయం లేదు, బాధల ముందు నిలబడ్డానికైనా భయం లేదు, తుఫాను ముందు నిలబడ్డానికైనా భయం లేదు, ప్రమాదం ముందు నిలబడ్డానికైనా భయం లేదు. ఎందుకంటే నేను ప్రతిరోజు ఆయన సన్నిధుల్లో నిలబడతాను కనుక, ఎవడ ముందైనా నిలబడతాను. ఎలాంటి విషయం వచ్చి నిలబడతానంతే. యెజబెలు కలిసి వచ్చినా, ఆహాబు కలిసి వచ్చినా, ఈ రాజుల చరిత్ర అంతా కలిసి వచ్చినా, ఈ టైంకి నేను ఉండాలనుకున్నాడు కనుక నన్ను తీసుకొచ్చాడు. తన జీవితం అనే కథనంలో ఏలియాకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? నా జీవితం అనే కథనంలో మెస్సియా ఒక ఆయన రాబోతున్నాడని, దానికి రణరంగంగా ఈ స్థలాన్ని సిద్ధం చేయాలని, దేశం ఇలా పాడైపోవడం దేవుని చిత్తం కాదని, ఆయన రాబోతున్న టైంకి మార్గాలు సరళం చేయడానికి నేను ముంగుర్తయితే ఆయన కొరకు నేను ఆహుతి అవడానికి సిద్ధమని రంగంలోకి వచ్చిన కథానాయకుడు ఎవరు చెప్పండి? ఏలియా. నా కృతజ్ఞత నాకు తెలుసు, మా అమ్మ గర్భం నుంచి నన్ను ప్రత్యేకపరిచాడు. నా కృతజ్ఞత నాకు తెలుసు, ఎన్నికలేని నన్ను పిలుచుకొచ్చాడు. నా కృతజ్ఞత నాకు తెలుసు, ఈ దుప్పటి కప్పుకుని తోలు దట్టెలు కట్టుకుని అడవుల్లో తిరుగుతున్న నా ద్వారా దేవుడు రాజులకి వార్నింగ్ ఏ విషయంలో ఇప్పిస్తున్నాడు నాకు తెలుసు. నేను కృతజ్ఞత లేనివాడిని కాదు. అది కాదు ఏలియా, దేశానికి కరువు వస్తే నీకు కూడా కరువు వస్తుంది ఏలియా, దేశానికి కరువు వస్తే నీకు కూడా దాహం వేస్తుంది ఏలియా అంటే
ఏలీయా అంటాడు, దేశానికి కరువు రావచ్చు గాక, రాజులకు కరువు రావచ్చు గాక, కానీ తను నమ్ముకున్న దేవుని పిల్లలకి కరువు రాదు గాక, రాదు. సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయేమో కానీ ఆయన నమ్ముకున్న దేవుని పిల్లలకు ఆకలున్న ఆకలి దప్పులతో చనిపోరు. నన్ను పోషించే దేవుడు గొప్ప దేవుడు. ఇశ్రాయేలు 20 లక్షల మంది 40 ఏళ్ళు అరణ్యంలో పోషించిన ఆ గొప్ప దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ గొప్ప దేవుడు ఈ భేద సేవకుని, సామాన్య సేవకుని, పనికి రాని ఎంపిక లేని ఈ సేవకుడు కూడా గుప్పుడు మెతుకుడు ఈ కరువు కాలంలో కూడా పెట్టగలడు. అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను, ప్రపంచానికి కరువు వచ్చినా నాకేం కాదు. సింహం పిల్లలైన ఆకలి దప్పులతో నాకు ఆకలి ఉండదు. అందుకే దావీదు చెప్తున్నాడు, క్షమించండి, ఏలీయా చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నా మాట ప్రకారం అవునుగా. కానీ మాట పైన అంటున్నాడు చూడండి, యెహోవా జీవముతోడు. ఏంటట? యెహోవా జీవముతోడు. అడుగుతున్నాను, యెహోవా జీవంతోడు ఏంటి? యెహోవా జీవంతోడు ఎందుకు చెప్తున్నా? ఇది నా ఐడి, ఇది నా ఐడి, నా అడ్రస్. యెహోవా జీవంతో ఇది నా ఐడి. నేను ఎవరి పేరు మీద చెప్తున్నాను తెలుసు. ఇదిగో ప్రజలందరూ చూస్తుండగా, ఏంటి నీ ఐడి అంటే, మా తాత ముత్తాత ఇది కాదు. నా ఐడి ఏంటో తెలుసా? నా అడ్రస్ ఏంటో తెలుసా? యెహోవా జీవంతో. నేను దేవుని పక్షాన్ని చెప్తున్నాను, దేవుని పక్షాన మాట్లాడుతున్నాను. యెహోవా జీవముతోడు, యెహోవా జీవముతోడు, ఆయన జీవముతోడు, ఆయన మీద ఆనబట్టి చెప్తున్నా, నా మాట ప్రకారం అవునుగాక. ఇప్పుడు చెప్పండి, నా మాట ప్రకారం అవునుగాక అంటున్నాడంటే, ఈయన మాట అంటే అవునుగాక అని ఈయనకి అంత అధికారం ఇచ్చింది ఎవరు? అది ఈయన మాట అంటే జరిగేలాగా ఎంత అధికారం ఇచ్చింది ఎవరు? అన్నాడట, నిలబడ్డాడట. వర్షం పడదు, పడలేదు 3 సంవత్సరాలు. పంట పండదు, రాలేదు 3 సంవత్సరాలు. ఏలీయా ఎంత ఎలా అంటే, ఒక్క మాట అంటే పరలోక ప్రభుత్వం ఎందుకింత ఇతనికి ఎంత అధికారం ఇస్తుందంటే, కృతజ్ఞత మర్చిపోలేదు ఏలీయా. గుర్తుపెట్టుకోండి, రాజు కృతజ్ఞత మర్చిపోయాడు, తన ముందున్న రాజులు కృతజ్ఞత మర్చిపోయారు, సొలొమోను కృతజ్ఞత మర్చిపోయాడు, ఇశ్రాయేల్ సమాజం, యోధ సమాజం అంతా కృతజ్ఞత మర్చిపోయింది. కానీ కృతజ్ఞత మరవని వాడు అక్కడుంటే ప్రకృతి మాటినేలాగా చేసేసాడంతే. ఏలీయా నిలబడ్డాడు, మాట్లాడాడు. ఏలీయా ఎలా అన్నాడు, నా మాట ప్రకారం అవునుగాక. నీ మాట నీ ప్రజలు వింటారేమో, ఆహాబు నీ మాట నీ ప్రజలు వింటారేమో, నా మాట నువ్వు నిలబడిన నేల వింటుంది, నేను నిలబడిన నేల వింటుంది, ఆకాశం వింటుంది, భూమి వింటుంది, ఈ మేఘాలు వింటాయి. ఎందుకు చెప్పిన? నా మాట దేవుడు అంటాడు, ఆయన మాట చెప్పండి నేను వింటాను. మీకు అర్థమైతే ధన్యత. మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతామంటే ఆయన మాట వినాలి. మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతామంటే చేసినవి మరవకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతామంటే రాజులకు సైతం, ప్రభుత్వానికి సైతం ఎప్పుడు వింతగా మనం ఉంటామంటే ఆయనకు లోబడి జీవించాలి. దావీదు ఉన్నాడు, వర్ధెలిపోయాడు. సొలొమోను ఉండలేకపోయాడు, పడిపోయాడు. రాజులందరూ మట్టి కలిసిపోయారు. రాజులకి ఇది కాదు మీ పద్ధతి, ఇది కాదు మీ జీవితం అని వార్నింగ్ ఇవ్వడానికి ఏలీయా వచ్చాడు. ఏలీయా చెప్తున్నాడు, మంచి మాట అన్నాడు. మళ్ళీ మీరు మాట వింటే, దేవుని కృతజ్ఞత చూపిస్తే వర్షాలు చెప్పండి పడతాయి అన్నాడు. ముగిద్దాం. ఎంత గొప్ప ఏలీయా, ఎంత గొప్ప ఏలీయా. ఆయన అంత ప్రత్యేకమైన అవడానికి కారణం, మనగలాగా అమ్మ గర్భాన పుట్టాడు. 2కి వెళ్తారు, చదవండి. యాకోబు ఏలీయా అని ఏమన్నా తెలుసు? 5వ అధ్యాయంలో, ఏలీయా మన వంటి స్వభావం గల మనుష్యుడే, సేమ్ మనిషి. ఏలీయా మనలాంటోడే, కానీ మనలాంటి ఏలీయా ఇంత గొప్ప అద్భుతాలు ఎలా చేయగలిగాడంటే, దేవునికి ఎప్పటికప్పుడు థ్యాంక్స్ చెప్పాడు. కాకోలం ఆహారం తీసుకున్నప్పుడు థ్యాంక్స్ మై లార్డ్ అన్నాడు. నీటి అద్దడ దొరకలేని టైంలో ఆయనకి నీటి చుక్క దొరికితే దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. పేద విధవరాలు ఇంటికి పోయినప్పుడు ఆ పాత్ర పట్టుకున్నప్పుడల్లా పాత్ర పైకెత్తి యెహోవా థ్యాంక్ యూ అన్నాడు. గంజి తాగమంటే గంజి తాగాడు, మొక్క తినమంటే మొక్క తిన్నాడు, రొట్టె తినమంటే రొట్టె తిన్నాడు, ఆకలితో ఉండమంటే ఉండమన్నాడు, పరిగెట్టుకెళ్ళమంటే పరిగెట్టుకెళ్ళాడు. ఎందుకు చెప్పిన? మాట వింటాడు, కృతజ్ఞత మరవకుండా జీవిస్తాడు. అందుకే ఏలీయా ద్వారా అద్భుతాలు జరిగించాడు. ఏలీయా గొప్పోడు అనుకోకండి, ఏలీయా మనలాంటోడు అన్నాడు యాకోబు. ఆ ఏలీయా లాంటి అద్భుతాలు నువ్వు చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ ఏలీయా లాంటి అద్భుతాలు ఈ తరంలో నువ్వు జరిగించాలి అంటే సూత్రం ఒకటే, మాట విను. నేను కూడా ఏలీయా అద్భుతాలు జరిగితే ఇంక వర్షం పడకూడదు, ఈ సంవత్సరం పొడుగునా అనకండి. నీ కథనం వేరు, నీ కాలం వేరు, నీ జీవనం వేరు, నీ విధానం వేరు, నీ భక్తి వేరు, నీ టైం లైన్ వేరు. నీ ఏలీయా ఇంత కొరకు, ఎవరి కొరకు ఇంత చేసి అంతంతగా ఎదిగి ఏలీయా ఎవరి కోసం ఇంతగా ఎదురు చూసాడంటే, ఏలీయా ఒక మాట గుర్తుపెట్టుకోండి, రాబోతున్న మెస్సే కొరకు దేశాన్ని సిద్ధపరిచాడంట. నా జీవితం అనే కథలో ఓ కథానాయకుడు రాబోతున్నాడు. ఆయన రాబోయే సమయానికి నా జీవితాన్ని, నా దేశాన్ని సిద్ధపరుస్తానన్నాడు. మరణించాడు, క్షమించండి,
అగ్ని రథాల మీద ఆహుతయ్యాడు, మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయిన ఏలియా పాడైపోయిన దేశాన్ని మరలా చూడడానికి ఒకరోజు యేసు ప్రభుతో మాట్లాడడానికి రూపాంతరం కొండ మీదకి వచ్చాడు. ఒక మాట అన్నాడు, ఆ రోజు ఈ ప్రజలకు నిర్గమం గూర్చి మేము మాట్లాడ్డాం. ఆ రోజు ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం దాటించడానికి సహోదరుడు మోసే ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇదిగో యొర్దాను నది పాయలు చేసి అద్భుతం చేసిన నేనున్నాను. మొక్కలైపోయిన దేశాన్ని ఒక్కటిగా కట్టడానికి నేను మాట్లాడాను. ప్రభువా, మెస్సయ్యా, మళ్ళీ వచ్చాం. నీ నిర్గమం ఎప్పుడయ్యా అని అడిగారంట. నీకు ముందుగానే మేము బతికాం, నీ కొరకే ఎదురు చూసాం, నీ కొరకే ప్రజలను హెచ్చరించాం, నీ కొరకే దేశాన్ని ఒక విధానంలో కట్టాం. నువ్వు రానే వచ్చావు. ఈ కాలం చూడాలని మేము ఎంతగానో ఎదురు చూస్తాం. నువ్వు చేయబోయే కార్యం కొరకు ఆ జీవితంలో మా దేవుడు ఆ రోజు అద్భుతాలు చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ యేసయ్యని తెర మీదకి తీసుకురావడానికి మోసే పని చేశాడు, ఆ యేసయ్యని తెర మీద తీసుకురావడానికి ఏలియా పని చేశాడు. పని చేస్తూ కృతజ్ఞత కలిగి జీవించారు. ఇప్పుడు చెప్పండి, నీ కుటుంబమైనా, థామస్ కుటుంబమైనా, నీ కుటుంబమైనా, నా కుటుంబమైనా, ఎవరి కుటుంబమైనా, మన జీవితం అనే కథ ఏ కథానాయకుడి కొరకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు. గుర్తుపెట్టుకోండి, నీ పిల్లలు ఆయన కొరకే చదవాలి, నీ ఉద్యోగం ఆయన కొరకే చేయాలి, మీ చదువులు, మీ యొక్క అధికారాలు, మీ ఆరోగ్యాలు, మీ పనులు, మీ కృతజ్ఞతలు, మీ పార్టీలు, మీ కార్యాలు, మీ దినచర్యలు, మీ ప్రయాణాలు, ప్రతిదీ ఆయన రాజ్యాన్ని సరళం చేయడానికి మీరు చేయాలంతే. ఏలియా అదే చేశాడు. ఆహాబు చేయలేని కార్యాలు ప్రవక్తలు అవే చేశారు. దావీదు అదే చేశాడు. భక్తులందరూ చేశారు. రాబోతున్నాడు 39 పుస్తకాలు చెప్పాయి, 4 పుస్తకాల్లో స్థిరపరిచాయి. అపోస్తుల కార్యంలో పరిగెట్టి ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్ళీ మనకి కథ మొదటికి వచ్చింది. త్వరలోనే యేసు ప్రభు చెప్పండి రాబోతున్నాడని ప్రకటన చెప్పింది. ఇప్పుడు నువ్వేం చెప్పుకుంటూ తిరుగుతావు చెప్పిన 39 పుస్తకాలు చెప్పిన ప్రచారం, 4 పుస్తకాలు స్థిరపరిచిన విధానం, అపోస్తులు ప్రచారం చేసిన ప్రచారము, ఈ ప్రకటన భుజాల మీద వేసుకుని మరలా ఆయన నేడో రేపో చెప్పండి రాబోతున్నాడని నువ్వు నీ కుటుంబం కృతజ్ఞత కూడిగెడతావో, బహిరంగ సభెడతావో, నీ పక్కింటోళ్ళని పిలిచి ఒక టీయో కాఫీయో ఇచ్చి వాళ్ళకి 4 మాటలు చెబుతావో, ఏం చెప్తావో తెలియదు, కానీ నీ లైఫ్ పర్పస్ అల్లా ఒకటే, ఆ మెసేజ్ కొరకు చెప్పాలి. భక్తులందరూ చెబితే వాళ్ళ జీవిత చరిత్రలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. నువ్వు నీ కుటుంబం ఈ భూమి మీద చెప్పుకుని తిరిగితే ఈ గ్రంథంలో రాయబడవు. కానీ చెప్పండి, ఒక గ్రంథం అక్కడ ఉంది, అక్కడ నీ స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తాడు. థామస్ పలానా టైంలో పిల్లలకి అన్నాడు, పలానా టైంలో వారి కుటుంబీకులు, పలానా టైంలో సభ, పలానా టైంలో ఎలా సంఘానికి కుటుంబంగా ఎలా ప్రతి అడుగడుగున నీ స్టోరీ అంతా అక్కడ రికార్డ్ అవుద్ది. నీ కథనం అదే, నీ కథానాయకుడు ఆయడే. ఆ కథానాయకుడిని మహిమపరచడానికే నీ ధనమైన, నీ ఘనమైన ఏదైనా ఆయన ఈ సమాజానికి పరిచయం చేయడానికి. అందుకే పుట్టాం, అందుకే వచ్చాం, అందుకే బతుకుతున్నాం. ఏలియా ప్రాణార్పణంగా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయాడు. మీరు కూడా అట్టి వారుగా ఉండునుగాక.